ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ విత్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ అందరితో కలిసి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. కొద్దిసేపు కళ్ళు మూసుకొని మనము మరి ప్రార్థనలో గడుపుదామండి. స్తోత్రం యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా, ఈ సమయాన్ని మాకు మీరు ఇచ్చి ఉన్నందుకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది లోకంలో నశించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీరు ఇచ్చిన తండ్రి కృపకే, భాగ్యానికి నీ బంగారు పాద వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందామని, పరిశుద్ధాత్మదేవ తండ్రి నా నోటికి గురైంది మీరు వాడుకోమని, నన్ను నీ శరీరాన్ని మరుగుపరిచి అయ్యా తండ్రి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని వేడుకుంటూ నన్ను దగ్గర హెచ్చిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హరీష్ గారు ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్. సంతోష్ కుమార్ ప్రైజ్ ది లార్డ్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. ఈరోజు అద్భుతమైన శుభ సాయంత్రానికి చాలా వండర్ఫుల్ ఈవినింగ్ అండి. అద్భుతమైన ఈ ఈవినింగ్ మీరు ఆనందించాలని నేను మనసారా కోరుతున్నాను. విత్ జీసస్, యేసయ్యతో ఆనందిద్దాం. whom we have to enjoy. ఈరోజు మనం ఎవరితో ఆనందించాలి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద జీసస్. యేసయ్య సన్నిధిలో ఈరోజు మనం ఆనందిద్దాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. ఇప్పుడు మన పాటతోటి మొదలు పెడుతున్నాను. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకి. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, భయము లేదు మనకు ఇలలో, భయము లేదు మనకు ఇలలో. విజయ గీతం పాడుదమా, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకి. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకి. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై సాంగ్. చాలా థ్యాంక్స్ అండి. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, నౌ ఐమ్ గోయింగ్ టు సింగ్ వన్ మోర్ సాంగ్. ఇంకొక పాట నేను పాడబోతున్నాను. అంత్యదినములందు మేముండగా నీ ఆత్మ కుమ్మరింపజేయుమా, అంత్యదినములందు మేముండగా నీ ఆత్మ కుమ్మరింపజేయుమా. మేం దర్శనాలు చూసి, మేం ప్రవచనాలు చెప్పి లోకమందు మార్పు తెచ్చెదం. ఆది సంగమల్లె మేము ఆత్మాగ్నితో నరకిలి క్రీస్తు సిలువనెత్తి చూపిదం. యేసుదే ఇతరం, యేసుదే యువతరం, యేసుదే ఇతరం, యేసుదే యువతరం. అంత్యదినములందు మేముండగా నీ ఆత్మ కుమ్మరింపు చేయుమా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై షార్ట్ సాంగ్స్. చిన్న సాంగ్స్ ఉన్నారండి, చాలా థ్యాంక్స్. ఓకే, నౌ ఐ వాంట్ టు సింగ్ వన్ బిగ్ సాంగ్. పెద్ద సాంగ్ పాడబోతున్నానండి. దిస్ ఇస్ మై ఫైనల్ సాంగ్. ఇదే నా చివరి పాట. ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది. హోసన్నా మినిస్ట్రీస్ వారిదండి. హోసన్నా మినిస్ట్రీస్ వారిదండి. ఐ లైక్ దిస్ సాంగ్ సో మచ్. నాకు ఈ పాట చాలా ఇష్టం. యాక్చువల్లీ ఐ లవ్ దిస్ సాంగ్. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఓకే, వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ
వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితిని. ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితిని. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చితివే. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఐ లవ్ టు ప్రైజ్ జీసస్ ఎ లాట్. యేసయ్యని ఆరాధించడం నాకు చాలా ఇష్టము. బికాస్ ఐ లవ్ జీసస్ ఎ లాట్. యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ అండి. ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్. నేను ఎలా అంటే నాకు యేసయ్య అంటే పిచ్చండి. ఐ హేట్ దిస్ వరల్డ్ ఫిల్తీ థింగ్స్. ఈ లోకంలో ఉన్న ఈ లోకంని కానీ ఈ లోకంలో నిర్జీవ క్రియలు కానీ నాకు చాలా అసహ్యం అండి. ఐ లవ్ జీసస్ లాట్. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఓకే థ్యాంక్ యూ. ఓకే, నౌ స్టార్టింగ్ ప్రేయర్ మన ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. టుడే అవర్ టాపిక్ ఈజ్ పార్ట్ 2 అండి. పార్ట్ 2, వై దిస్ కరోనా ఈజ్ కేమ్ టు దిస్ వరల్డ్. ఎందుకు ఈ లోకానికి కరోనా వైరస్ ఎంటర్ అయింది అని మనం పార్ట్ 1లో చూసాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద సెకండ్ పార్ట్ టుడే. ఈరోజు సెకండ్ పార్ట్ మనం చూడబోతున్నాం. బిఫోర్ దట్, దానికి ముందు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ దయించి మీరు కళ్ళు మూస్తే ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఓకే, ప్రార్థనతో స్టార్ట్ చేయబోతున్నాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకే నీకే వందనాలు. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా, సర్వశ్రీలకు దేవుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు చెందవలసిన స్తోత్రములు విగ్రహములు చెందనీక లయపరిచి ఉన్న దేవా, నీకే వందనాలు తండ్రి. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము, సకల దేవతలు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలాంటి గొప్ప దేవుడు తండ్రి, మా కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి మీరు బలి అయి తండ్రి బలియాగమై మాకు ఇచ్చిన తండ్రి విడుదలకే రక్షణకే నీకే వందనాలు. కానీ ప్రపంచాన్ని నిన్ను మర్చిపోయి తండ్రి ఈరోజు నీకు ఎదురు తిరిగినందుకు తండ్రి ఈ వైరస్తో తండ్రి అయ్యా తండ్రి నైనా తండ్రి ప్రపంచం నాశనం అయిపోతుంది తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఈ వైరస్ నుంచి విడుదల చేయమని తండ్రి నేను ఈ వైరస్ మెగిలించిన కాల్చి అయ్యా తండ్రి బూడిద చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇప్పుడు విండబోతున్న ఈ వాక్యాన్ని తండ్రి నా నోటికి మీరే బురైని వాడుకోమని నన్ను మీరు మరుగుపరిచి తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటూ అయ్యా నేను కాదు తండ్రి, నేను మాట్లాడితే ఎవరు వినరు తండ్రి. నేను ఆ తండ్రి నేను మీరు ఆకర్షిస్తే తప్పించి ఎవరు అయ్యా తండ్రి నీ దగ్గరికి రారయ్య. కాబట్టి మీరు ఆకర్షింప చేసుకోమని వేడుకుంటూ ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు రక్షణ దయచేయమని పాప క్షమాపణ దయచేయమని వేడుకుంటూ అయ్యా తండ్రి నన్ను కూడా తండ్రి అయ్యా తండ్రి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా నీ సన్నిధి కాంతితో తండ్రి ఇక్కడ తండ్రి మీరు ఉండమని అయ్యా ఈ సిగ్నల్స్ ఇలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వచ్చేటకు సహాయం చేయమని నన్ను తగ్గించుకుంటూ నీ నామ హెచ్ చేస్తూ వేసి నన్ను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ ఆమేన్. థ్యాంక్ యూ విజయ్ జీసస్ గారు, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ యశ్దాస్ గారు, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ. ఇప్పుడు మనం చూడబోతున్నాం పార్ట్ 1. ఐ డోంట్ నో సో మెనీ పీపుల్ వాచ్ ద వెదర్ నాట్. నాకు తెలియదండి ఎంతమంది చూసారో. ఐ థింక్ టుడే ఐ వాచ్ ద న్యూ పర్సన్స్. ఈరోజు న్యూ పర్సన్స్ని నేను చూస్తున్నాను. బట్ పార్ట్ 1 ఐఎమ్ గోయింగ్ టు టెల్. పార్ట్ 1 మనకు బాగా తెలుసు. సిన్ వేజెస్ డెత్. మనం తెలుసుకున్నాం పాపం వల్ల వచ్చు జీతం మరణం అని. మరి హోలీ స్పిరిట్ గాడ్ టీచర్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. దాని ద్వారా కరోనా ఎంటర్ అయిందని కూడా మనం తెలుసుకున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ. ఇంకోటి ఏం చూడకపోతున్నాం, వై దిస్ కరోనా ఇస్ దిస్ మచ్ రైజ్ అయింది. ఎందుకు ఇంతగా ఇంత భయంకరమైన వై దిస్ డెత్ స్పిరిట్ ఈజ్ ఎంటర్డ్. ఎందుకు ఇంత భయంకరమైన ఈ పాపపు లోక ఇంత భయంకరమైన మరణదూత ఎందుకు ఎంటర్ అయిందని నౌ వీఆర్ గోయింగ్ టు సీ చూడబోతున్నామండి. బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ త్రూ బై ద బైబిల్ వర్డ్. బైబిల్ నుంచి మనం చూద్దామండి. ఓకే, ఇట్స్ నాట్ ఈజీ. అంత ఈజీ కాదండి. పీపుల్ ఆర్ థింకింగ్, వాళ్ళు అనుకుంటున్నారేమో దట్ వెన్ దే ఆర్ డూయింగ్ దిస్, వెన్ దే ఆర్ కమిటింగ్ ద సిన్, వాళ్ళ పాపం చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు దెమ్. వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. హౌ మచ్ దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఎంతగా ఆనందిస్తున్నారంటే అరే దే ఫర్గోటెన్ ద జీసస్. యేసయ్యనే మర్చిపోయారండి. దే ఫర్గోటెన్ హిస్ లా. దేవుని వాక్యాన్ని మర్చిపోయి నౌ దే ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఆనందించుతూ వచ్చారండి. సో వాట్ ఈస్ హ్యాపెన్ టు సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రాకి ఏం జరిగిందోనండి, నౌ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఇంకంతకంటే మోర్ దాన్ అంతకంటే భయంకరమైనది. నౌ దిస్ కరోనా ఈజ్ ఎంటర్. కోవిడ్ 19 ఎంటర్ అయిందండి.
బట్ టుడే ఈరోజు ఏంటంటే వెన్ వీ రిపెంట్ ఫ్రమ్ దిస్ సీన్, ఈ పాపం నుంచి వాట్ ఇస్ సెల్ ద బైబిల్ ఏం చెప్తుందో లెట్స్ సీ ద బైబిల్. ఒకసారి బైబిల్లో చూద్దాం. ఓకే, నా సెకండ్ థెస్సలోనియన్స్, ఒకసారి థెస్సలోనియన్స్ మీరు తర్వాత తెరిస్తే, ఓకే నా ద సెకండ్ చాప్టర్ మీరు ఓపెన్ చేస్తే ఇన్ దేర్ థర్డ్ వర్స్, మరి మన 3వ వచనాన్ని మనం చూద్దామండి. యా ఓకే, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. దయించి మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. ఇఫ్ యు ఆర్ అవుట్, మీరు బయట ఉంటే యూ టేక్ యువర్ మొబైల్, మీరు మొబైల్ తీసుకొని రీడ్ ద బైబిల్ వర్డ్స్. ఈ బైబిల్ వర్డ్స్ని మీరు అండర్లైన్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. బికాస్ దిస్ వర్డ్స్ ఈస్ కేమ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినవండి. అబౌట్ ద కోవిడ్-19 గురించి. వై ద సిన్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకు ఇంత భయంకరమైన పాపం చేసినందుకే నౌ పీపుల్ ఆర్ కంప్లీట్లీ డెత్ స్టేజ్. ఎందుకు ఇంత భయంకర, ద వరల్డ్ ఈజ్ టోటలీ డెత్ స్టేజ్ టుడే. ఇంత భయంకరమైన మరణము, ఇంత అసలు డాక్టర్స్ ఆల్సో కెనాట్ ఫైండ్ ద సొల్యూషన్. అరే వైద్యులు కూడా ఏం చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ సిన్. ఈ పాపం ద్వారా ఆల్ ద వరల్డ్, ప్రపంచమంతా, నౌ ఎవ్రీ ప్లేసెస్ దోస్ హు ఆర్ వాచింగ్ టుడే ఫ్రమ్ ద ఆల్ ద పీపుల్, ఎక్కడే చూస్తున్నారు, ఆల్ ద పీపుల్ ఎక్కడ చూస్తున్నారు. మేబీ యూఆర్ ఫ్రమ్ ద యూఎస్, ఈ రోజున యూఎస్ నుంచి చూస్తున్నావేమో. మేబీ యూఆర్ జర్మనీ నుంచి చూస్తున్నారు. మేబీ యూఆర్ మహారాష్ట్ర నుంచి చూస్తున్నావేమో. వేరెవర్ యు ఆర్, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ దిస్ సిన్, ఈ పాపం ద్వారా వాట్ ఈస్ హ్యాపెన్, ఈ పాపం ద్వారా అకార్డింగ్ దిస్ బైబిల్ వర్స్, ఈ బైబిల్ వర్స్ నుంచి దిస్ సిన్ ఈజ్ స్టార్టెడ్. ఈ పాపంగా ఇది చేయడం ద్వారానే జీసస్ గాట్ వెరీ యాంగ్రీ. యేసుకి ఎంతో కోపం వచ్చిందండి అపాన్ ద పీపుల్, మనుషుల పైన, అపాన్ ద వరల్డ్, లోకం పైన. లెట్స్ సీ దట్, మనం చూద్దాం. ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సే దట్. ఓకే, తెలుగులో చదవక ఇంగ్లీష్లో చదువుతాను. సెకండ్ థెస్సలోనియన్స్ 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. ఓకే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని చూసారండి. ఏది దేవుడు అనబడునో చూసారా, మీరు చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంటే పైగా వాడు తాను హెచ్చించుకొనొచ్చు, తాము దేవుడని తాను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుంటారు గనుక ఏ విధమైన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూసారా అండి, ఏది దేవుడు అనబడిన ప్రపంచమంతా ఇప్పుడు ఇక్కడ ఏం చూడబోతున్నామంటే మనము, లెట్స్ సీ దిస్. ఒకసారి మనం చూడబోతున్నాము ఏది దేవుడు అనబడునో మనం చూడబోతున్నాము. దానికి ముందు పైన వాట్ వీఆర్ గోయింగ్ టు సీ, సెకండ్ మనం చూడబోతున్నాము ఇన్ ఇంగ్లీష్. When opposes the exalts himself against every so-called or object of worship. Now all the people are done the idol worship. ఏది దేవుడు, what is that? నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే this all the world is worshipping the idols. మనం ఇక్కడ చూడబోతుంది ఏంటంటే why Jesus got this much angry. ఎందుకు యేసుకి ఇంత కోపం వచ్చింది? why Jesus is sending this COVID-19. ఎందుకు COVID-19 ఎందుకు పంపించాడు అంటే because ఎందుకనంటే they are worshipped the idols. ఎందుకంటే విగ్రహాలను పూజించారు. all the world is worshipping the idols. ప్రపంచమంతా విగ్రహాలను పూజిస్తారు. ఈవెన్ అవర్ క్రిస్టియన్స్ టు, క్రైస్తవులు అనే వాళ్ళు కూడా పూజించారు. కాబట్టి టుడే దిస్ సిన్ ఈజ్ ఎంటర్డ్. ఇలా చేయడం ద్వారా, ఈ పాపం చేయడం ద్వారానే ఆల్ ద ప్లేసెస్, ప్రపంచమంతా డెత్ స్టేజ్, డెత్ సెంటెన్స్. ఏమైందంటే మరణానికి దేవుడు అప్పచెప్పిండండి వీళ్ళని. బికాస్ ఎందుకంటే దే ఫర్గాటెన్ ద క్రియేటర్, సృష్టికర్తను మర్చిపోయారండి. They started worshipping the creation. అవర్ సృష్టికర్తను వదిలేసి సృష్టిని ఆరాధించడం మొదలు పెట్టారండి. యు నో వన్ థింగ్, మీకు తెలుసు కదా, జీసస్ హేట్స్ ఐడల్ వర్షిప్. మీకు తెలుసు యేసుకి విరుద్ధమైన ఒకటి ఉంది, ఏంటంటే విగ్రహారాధన. నాట్ ఓన్లీ దట్ గాడ్ వాళ్ళనే కాదండి, ఈవెన్ ఇన్ యువర్ హార్ట్, నీ జీవితంలో కూడా దేర్ ఇస్ సో మెనీ ఐడల్స్. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. సో మెనీ ఐడల్స్ ఇస్ దేర్. ఎన్నో విగ్రహాలు అనేవి ఉన్నాయండి. సో మెనీ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఎయిదర్ ఇట్ ఈస్ ద మనీ, అది కావచ్చు, డబ్బు కావచ్చు. ఎయిదర్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్, నీ జీవిత భాగస్వామి కావచ్చు. ఎయిదర్ మోర్ దాన్ ద జీసస్, యేసై కంటే ఎక్కువ యువర్ లవింగ్ యువర్ యువర్ బ్యూటీ, నీ అందాన్ని నువ్వు ప్రేమిస్తుండొచ్చు. ఎయిదర్ మోర్ దాన్ ద జీసస్, యేసై కంటే ఎక్కువ యువర్ లవింగ్ ద మోర్ ఎఫెక్షనేట్ పీపుల్. అంటే ఎంతో మీకు దగ్గర సంబంధం ఉన్న మోర్ దాన్ జీసస్, యేసై కంటే ఎక్కువ. ఎయిదర్ దే ఆర్ ఫ్రెండ్స్, స్నేహితులు కావచ్చు. ఎయిదర్ యువర్ పాస్టర్, దైవ సేవకులు కావచ్చు. హూ ఎవర్ వారెవరైనా సరే, మోర్ దెన్ జీసస్ టుడే యు లవ్. దేవుడి కంటే ఎక్కువ ఏదైతే నువ్వు ప్రేమించావో వాట్ ఇస్ బికమ్, ఇట్ ఈస్ ఐడల్ వర్షిప్, విగ్రహారాధన అయిపోయిందండి. సో నౌ ద పీపుల్, ప్రపంచం ఏది దేవుని అనబడనో, ఏది పూజింపబడనో, చూసారా, దానిని ఎదిరించు. ఏది దేవుడు అనబడనో, ఏది దేవుడనో, డెవిల్ నోస్ హూ ఇస్ ద జీసస్. సాతానికి తెలుసు. సో
సారీ ఏసైకి చూడండి, సాతానికి బాగా తెలుసండి ఏసయ్య గురించి. ఇట్ నోస్ వెరీ వెల్, చాలా బాగా తెలుసండి. ఇట్ నోస్, ఏం తెలుసు సాతానికి అని అంటే, ఐమ్ సారీ, ఇట్ నోస్ వెరీ వెల్, బాగా తెలుసు ఏసయ్య గురించి. యు నో వాట్ దే విల్ నో, సాతానికి ఏం తెలుసా? షాల్ ఐ టెల్, చెప్పమంటారా? సాతాన్ నోస్ దట్ జీసస్ ఈజ్ ద రియల్ గాడ్. సాతానికి బాగా తెలుసండి, చాలా బాగా తెలుసు యేసు ప్రభువే నిజమైన దేవుడు. వన్ డే సాటన్ విల్ బి డిస్ట్రాయ్. సాతానికి తెలుసు ఒకరోజు వాడు పతనం అయిపోతాడని. దట్స్ కాజ్, అందుకే ప్రపంచాన్నంతా వాడు హస్తగతం చేసుకున్నాడు. సాతాను ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని సినిమాలని, సీరియళ్ళని, లోకంలో చెత్త చెదారాన్ని, అశ్లీలమైన దృశ్యాలను ఎంటర్ చేసి ప్రపంచంలో ఏం చేశాడనంటే ప్రపంచాన్ని చిన్నభిన్నం చేశాడండి. భ్రష్టత్వానికి అప్పచెప్పేశాడండి. ఏది దేవుడు అనబడి ఎవరైతే నిజమైన సృష్టికర్త ఉన్నాడో ఆయనను మరుగుపరిచి వాడే దేవుడిగా చెలామణి అవుతున్నాడు. అలా చేయడం ద్వారా వాట్ ఈస్ హ్యాపెన్, ఏం జరిగింది ఈరోజు? ద కర్సెస్ కేమ్, శాపం అనేది భూమి మీదకి వచ్చిందండి. ద కర్సెస్ ఎంటర్డ్, ఏమైందంటే శాపం భూమి మీదకి వచ్చేసిందండి. సాటన్ వాట్ హీ వాస్ డన్, సాతాను ఏం చేశాడంటే టుడే హీ క్లోజ్డ్ యువర్ ఐస్ టు, ఈరోజు నీ కళ్ళని కూడా మూసివేశాడు. యువర్ స్పిరిచువల్ ఐస్ ఇస్ క్లోజ్డ్. ఏమైనా అంటే నీ ఆత్మీయ కళ్ళు ఈరోజు ముయ్యబడి యువర్ రైట్ నౌ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావు. విచ్ వే యువర్ టుడే బ్లైండ్, ఎలాగ గుడ్డితనంలో ఉన్నావంటే యూ ఫర్గెట్ ద జీసస్, యేసుని మర్చిపోయావు. యు డోంట్ హావ్ ద గాడ్స్ ఫియర్, దేవుని భయం లేదు. వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా సరే వెన్ యువర్ ఫ్రెండ్స్ గోస్ టు ద టెంపుల్, మన టెంపుల్కి వెళ్ళిపోయారని యువర్ ఆల్సో మూవింగ్ దేర్, వెళ్ళిపోతూ ఉన్నావు. వెన్ దే గోస్ టు దర్గాస్, వాళ్ళు దర్గాకి వెళ్ళిపోయారని యువర్ మూవింగ్ విత్ దెమ్, వాళ్ళతో వెళ్ళిపోతూ ఉన్నావు. దిస్ ఇస్ ఆల్ ద సిన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే పాపాలండి. ఓ పీపుల్, చాలా అద్భుతమైన మాట చూసారా అనండి. ఇట్స్ వెరీ క్లియర్లీ బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఓకే, సాతాన్కి బాగా తెలుసు. ఓకే, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్స్ బికాజ్ ఐ విల్ సే వన్ మోర్. నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే డోంట్ ప్లే విత్ జీసస్. యేసయ్య దట్ ఆడు, అండ్ డోంట్ ప్లే విత్ సాటన్. సాతాన్తో కూడా మీరు ఆడుకోవద్దు. సాతాన్తో కూడా ఆడుకో. డోంట్ థింక్ దట్ సాటన్ ఈజ్ లూజర్, సాతాను ఏదో ఓడిపోయిన వాడు, హీ కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ, నన్ను ఏం చేయలేని అనుకోదట్. సాటన్ ఆల్సో పవర్ఫుల్, సాతానికి కూడా శక్తి ఉందండి. బై దట్ పవర్ ఓన్లీ ఈరోజు ఈ శక్తితోటే సాటన్ ఈస్ హ్యావ్ ద పవర్. సాతాన్ శక్తి ఉంది కాబట్టి నౌ హీ ఈజ్ రోమింగ్ ద ఆల్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని ఇలా చేత తిప్పుతూ ఉన్నాడండి వాడు. బట్ నో నీడ్ టు ఫియర్, భయపడక్కర్లేదు. నో నీడ్ టు ఫియర్ ఫర్ హిమ్, వాడిని చూసి భయపడక్కర్లేదు. బికాస్ ఎందుకంటే హీస్ ఆల్రెడీ లూజర్, వాడు ఓడిపోయిన వాడు. నో నీడ్ టు ఫియర్. బట్ వెన్ యూఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్, నువ్వు యేసయ్యలో ఉన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్? సాటన్ ట్రై టు క్యాచ్ అప్ యూ, నిన్ను పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడండి. బట్ నో నీడ్ టు ఫియర్, భయపడక్కర్లేదు. నో నీడ్ టు వర్షిప్ దట్ ఐడల్స్, ఆ విగ్రహాలను పూజించక్కర్లేదు. ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో, మేబీ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, ఎయిదర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ టర్న్ టు జీసస్, ఎవరైనా మారలేదంటే దే ఆర్ టెలింగ్ యూ డూ ద వర్షిప్, వాటిని విగ్రహాన్ని నువ్వు పూజించు అని చెప్తే నో నీడ్ టు వర్షిప్ దే, వారిని పూజించగలరు. యూ నో దట్, మీకు తెలుసు. వాట్ ఈస్ దట్ ఐడల్స్? ఆ ఐడల్స్ అంటే మీకు తెలుసు. ఐడల్స్ దే ఆర్ ద డెవిల్స్, దయ్యాలని మీకు తెలుసు. నో నీడ్ టు వర్షిప్ దెమ్. వారిని మీరు ఆరాధించగలరు. అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు స్టాండ్. మీరు ఎలా నిలబడి, యూ హ్యావ్ టు స్టాండ్ లైక్ డానియల్ ఎలా నిలబడినారో అలాగే షడ్రక్ మేషక్ అబేద్నగో ఎలాగ నిలబడినారో అలాగే మీరు నిలబడాలండి. యూ షుడ్ నాట్ గో, మీరు వెళ్ళకూడదు. మదర్ ఫర్గివ్ మీ, తల్లి నన్ను క్షమించు, డోంట్ డూ, ఐ విల్ వర్షిప్ ఇట్, నేను ఆరాధిస్తాను. పీపుల్ ఆర్ ఫియరింగ్ టుడే, అందరూ భయపడుతున్నారండి. దే ఆర్ ఫియరింగ్ ఫర్ ద డెత్ టుడే, ఈ మరణానికి ఇంతగా భయపడుతున్నారు. పీపుల్ ఆర్ ఫియరింగ్ టు గో అవుట్ సైడ్ ఆల్సో, బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. బికాస్ ఇట్ ఇస్ కోవిడ్-19 ద్వారా ఆల్ ద పీపుల్ ఆర్ ఇన్ లాక్డౌన్లో ఉండిపోయారండి ప్రతి ఒక్కరు. ఆల్ ద పీపుల్ ఆర్ ఇన్ లాక్డౌన్, అందరూ లాక్డౌన్లో ఉన్నారు. ఫియర్ ఎంటర్ అయింది. వై? ఎందుకంటే దిస్ వరల్డ్ ఈజ్ ఫర్గాటెన్ గాడ్, ఎందుకంటే ఈ ప్రపంచము ఈ దేవుని మర్చిపోయింది. ఈవెన్ అవర్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కూడా మర్చిపోయారండి. టెలింగ్ ద జీసస్ నేమ్, యేసయ్య మాట చెప్తున్నారు. ఎంటరింగ్ ద చర్చెస్, సంఘాలలోకి వెళ్ళిపోతున్నారు. గివింగ్ ద టైమ్స్, దశమ భాగాలు ఇస్తున్నారు. డూయింగ్ ద వర్షిప్, ఆరాధిస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, అన్ని వాళ్ళు చేస్తున్నారండి. ఆల్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులనే మనం వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, మనం అన్ని చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ గివింగ్ అవర్ హార్ట్ టు జీసస్. మీకు అర్థమవుతున్నానండి? మనము మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వట్లేదు. ఇఫ్ యూ గివ్ ద జీసస్ టుడే యువర్ హార్ట్, ఈ రోజు నువ్వు యేసయ్యకి నీ హృదయాన్ని ఇచ్చుంటే దిస్ కోవిడ్-19 విల్ నాట్ ఎంటర్. ఈ కోవిడ్-19 అనేది ఈ లోకానికి, ప్రపంచంలోనికి రాదు. నామినల్ క్రిస్టియన్స్, నామకాంత క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి టుడే ఇట్ ఈస్ ఎంటర్ అయిందండి. సో డోంట్ బి లైక్ దిస్, ఇలా ఉండకూడదండి. మీరు చూడండి వాట్ ద వరల్డ్ డన్, లోకం ఏం చేసిందో, యూ షుడ్ నాట్ డూ దట్, చేయకూడదు. అండ్ క్లియర్లీ సేయింగ్ దిస్. అందుకే హూ అపోజెస్ అండ్
exalts himself against every so called or object of worship, so that the taking his seat in the temple of God. అవర్ హార్ట్ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. మనందరికీ తెలుసు మన హృదయము దేవునికి ఆలయం ఉందని. ఇన్ దిస్ టెంపుల్, ఈ హృదయంలో హూమ్ ఐ సిటెడ్. ఇప్పుడు ఎవరు కూర్చున్నారంటే సాటన్ ఈజ్ లీడింగ్ అస్. సాతాను ఎక్కడ కూర్చొని ఉన్నాడండి? సాటన్ ఈజ్ లీడింగ్ యూ. సాతాను నిన్ను ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. దట్స్ ద కాజ్. అందుకే సిన్ వెజెస్టేజ్. అందుకే ఏమైందండి చెప్పండి నాకు? పాపం వచ్చు ఏమైందంటే భయంకరంగా పాపం వల్ల వచ్చి జీతం మరణం. కాబట్టి టుడే దిస్ ఆల్ ద పీపుల్ ఆర్ డైయింగ్. ఎందుకు చనిపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ దేర్ సిన్స్. వాళ్ళ పాపాల వల్ల వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈవెన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అనే వాళ్ళేనండి. దే ఆర్ కమింగ్ టు ద జీసస్. ఏసీ దగ్గరికి వచ్చి దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు యాజ్ హిందూస్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ సీయింగ్ మెనీ డెబిట్స్ చూస్తున్నాం. దే ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు. అగైన్ దే రిటర్న్ బ్యాక్ టు హిందూస్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు? దట్ మీన్స్ ఎందుకంటే దే నీడ్ ద వరల్డ్. వాళ్ళ లోకం కావాలి. దే నీడ్ ద డెవిల్స్ ఓన్లీ. సాతాన్లే కావాలి వాళ్ళకి. వన్ డే దే విల్ గో టు హెల్. వాళ్ళ నరకానికి వెళ్ళిపోయి మనల్ని కూడా నరకానికి పంపించేస్తారండి. సో అలాంటి విశ్వాసులుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుందండి. కాబట్టి యు మస్ట్ వర్షిప్ ఓన్లీ ద జీసస్. నువ్వు యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. వెన్ యూ డూ ద వర్షిప్ టుడే, ఇప్పుడు నువ్వు ఆరాధించడం మొదలు పెడితే COVID-19 విల్ రాన్ అవే. ఏమవుతుందంటే ఈ COVID-19 వైరస్, ఈ వైరస్ అనేది వెళ్ళిపోతుందండి. ఇట్ విల్ రాన్ అవే. పరిగెత్తి వెళ్ళిపోతుందండి. బికాస్ ఎందుకంటే యూ హ్యావ్ దట్ అథారిటీ. నీకు అధికారం ఉంది. యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్. దాన్ని నువ్వు వాడుకోవాలి. యూ షుడ్ నాట్ ఫియర్. నువ్వేం భయపడక్కర్లేదు. దిస్ వైరస్ విల్ ఎంటర్ అపాన్ మీ. నా మీదకి వస్తుందని నువ్వేం భయపడక్కర్లేదు. బికాస్ ఎందుకంటే యు ఆర్ ద ప్రెషియస్ ఇన్సైట్ ఆఫ్ ద జీసస్. నువ్వు ఎందుకంటే ఏసీ దగ్గర ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నథింగ్ కెనాట్ హార్మ్ యూ. నిన్ను ఏది కూడా ఏం చేయలేదు. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, కానీ నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు వర్షిప్. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. వాడు వర్షిప్ ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. చాలా మంది ఎలా ఉంటారంటే క్రైస్తవులు ఆరాధించమని చెప్పేసామని ఆరాధిస్తూ ఉంటారంటే బయటికి వెళ్ళిపోతానే మళ్ళీ చర్చెస్లోకి వెళ్ళిపోతానే అక్కడ ఆరాధిస్తూ ఉంటారు. గ్రేట్ వర్షిప్ లీడర్స్, అద్భుతమైన వర్షిప్ లీడర్స్గా మనం అక్కడ చూస్తాము. మన అవుట్ సైడ్ కమింగ్ బయటికి వచ్చిన వెంటనే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? బయటకు వస్తున్న ఏమవుతుందండి? ఎవ్రీవన్ థింక్స్. వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే రియలీ దే ఆర్ క్రిస్టియన్స్. నిజంగా దిస్ బ్రదర్ ఈజ్ అ క్రిస్టియన్. నిజంగా ఇతను క్రైస్తవుడేనా? ఇది సిస్టర్ ఈజ్ అ క్రిస్టియన్. నిజంగా ఈమె క్రైస్తవురాలైనా? హౌ హారబుల్ దే ఆర్. ఎంత భయంకరంగా ఉన్నారు అనుకుంటారని. సో అవర్ టెస్టిమనీ షుడ్ నాట్ బి లైక్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా సహోదరులారా మీ సాక్ష్యము ఇలాగ ఉండకూడదండి. ఇట్ షుడ్ నాట్ బి. ఇలా ఉండకూడదండి. క్లియర్లీ బైబిల్ సేస్, క్లియర్ చెప్తుంది. సో టుడే ఇఫ్ యు ఆర్ ఇన్ డూయింగ్ ద ఐడియల్ వర్షిప్, విగ్రహారాధన నువ్వు చేస్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ వర్షిపింగ్ దట్ గాడ్నెస్, ఆ దేవుళ్ళు అనే వాళ్ళని నువ్వు పూజిస్తూ ఉంటే యూ హ్యావ్ టు లీవ్ దెమ్. వాటిని విడిచిపెట్టాలి. బికాస్ ఎందుకంటే దే ఆర్ జీరో. అవేంటంటే సున్నా. నో నీడ్ టు ఫియర్. వాటి గురించి మనం మేము భయపడక్కర్లేదు. నో నీడ్ టు వర్షిప్ దెమ్. వాళ్ళు ఏదో చెప్పారని ఆరాధించక్కర్లేదు. యూ నో వాట్ ఈస్ ద ట్రూత్. నీకు తెలుసు సత్యం ఏంటో. సో యూ గో త్రూ బై దట్ వే. ఆ వేళ నువ్వు ముందుకు వెళ్ళాలి. యూ నో దట్ ఇట్ ఇస్ ద ఐడియల్ వర్షిప్ ఈస్ అగైనెస్ట్ టు ద జీసస్. నీకు తెలుసు. యూ నో దట్. నీకు తెలుసు విగ్రహారాధన ఇది చాలా విరుద్ధమైందని నీకు తెలుసు. అగైన్ ఇఫ్ యూ డూ దట్ ఐడియల్ వర్షిప్, ఇలాగనే నువ్వు ఆరాధించుకుంటూ వెళ్ళిపోతే వాట్ విల్ హ్యాపెన్? వన్ డే, ఒక రోజు ఏమవుతుందో తెలుసా? రోడ్ ద హెల్. రూపాయి నరకానికి వెళ్ళిపోతారండి. సో యూ షుడ్ నాట్ బి లైక్ దట్. అలాగ నువ్వు ఉండకూడదు అని ద బైబిల్ క్లియర్లీ సేస్. క్లియర్గా చెప్తుంది. సో వై దిస్ COVID-19 ఈజ్ ఎంటర్డ్. ఇక్కడ చాప్టర్ ఏంటంటే COVID-19 ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఐడియల్ వర్షిప్. విగ్రహారాధన ద్వారా ఆల్ ద వరల్డ్, ప్రపంచం అంతా, ఈవెన్ ఇన్ యూఎస్, అమెరికాలో కూడా ఎవ్రీ ప్లేసెస్ ఎక్కడ చూసినా కూడా ఆల్ ద వరల్డ్, ప్రపంచం అంతా దే ఆర్ డన్ ద హారబుల్ ఐడియల్ వర్షిప్. ఎప్పుడు విగ్రహాలను పూజించుకుంటూ ఎప్పుడు విగ్రహాలను చేస్తున్నారు కాబట్టి జీసస్ ఇస్ ఫెరోషియస్ గాడ్. యేసయ్య రోషం కలిగిన దేవుడు కాబట్టి హీ కెనాట్ సీ దట్ ఐడియల్ వర్షిప్. యేసయ్య విగ్రహం చూడలేకపోయినాడు కాబట్టి టుడే హీ వాస్ సెండెడ్ దిస్. అందుకే ఇది వచ్చిందండి. సో టుడే యూ హ్యావ్ టు రిపెంట్. అందుకే నువ్వు పాప క్షమాపణ పొందాలని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. యూ హ్యావ్ టు క్షమాపణ పొందాలి. వాట్ ఎవర్ ద సిన్ టుడే యు ఆర్ మూవింగ్, ఏ పాపంలో ఉన్నా సరే యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు క్షమాపణ పొందాలి. యూ కమ్ టు జీసస్. ఏసీ దగ్గరకు వస్తే జీసస్ విల్ ఫర్గివ్ యూ. ఏసీ నేను క్షమిస్తాడు. నో ఆల్సో జీసస్ విల్ ఫర్గివ్ యూ. ఏసీని క్షమిస్తాడండి. వై దిస్ COVID-19 ఈజ్ ఎంటర్డ్? ఆల్రెడీ టోల్డ్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ COVID-19 ఎందుకు ఎంటర్ అయ్యింది అంటే ఫర్ ద రిపెంటెన్స్ ఫర్ ద సిన్నర్స్. పాపులకు రక్షణ కలగడానికి ఈ వైరస్ అనేది ఎంటర్ అయిందండి. సో యూ హ్యావ్ టు నో దట్. మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. సో స్టాప్ వర్షిపింగ్ దిస్ ఆల్ ద స్టూపిడ్ థింగ్స్. కాబట్టి ఇట్లాంటి విగ్రహాలను ఇంకా పూజించడం మీరు మానివేయండి. ఎయిదర్ మూవీస్ ఆల్సో ఐడల్స్ ఓన్లీ. మరి చెప్తున్నాను, సినిమాలు కూడా విగ్రహాలే అండి కొంతమందికి. ఈవెన్ ద వరల్డ్ వే, లోకానుసారంగా గోల్డ్ ఆఫ్ ద పీపుల్ విల్ వర్షిప్. కొంతమంది అయితే ఏంటంటే ధనాన్ని కూడా ఏంటంటే ధనలక్ష్మి అంటారంట కదా, దే విల్ వర్షిప్ ఇట్ అని కూడా వాళ్ళు ఆరాధిస్తారు. క్రిస్టియన్స్, మన క్రైస్తవులే.
అండ్ మనీ ఐడల్ వర్షిప్. మరి ఏంటంటే డబ్బుల్ని ఎక్కువ ప్రేమిస్తారు, మోర్ దాన్ జీసస్, ఏసై కంటే ఎక్కువ. యు షుడ్ నాట్ బి లైక్ దట్, అలా ఉండకూడదు. బికాస్ జీసస్ కాల్ యూ టు బి హోలీ. ఏసైని ఎలా పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. సో యూ షుడ్ బి హోలీ లైక్ దట్. అలా పరిశుద్ధంగా జీవించాలి నువ్వు. when the holiness is not there, పరిశుద్ధత నీలో లేకపోతే యూ కెనాట్ ఎంటర్ ద హెవెన్, పరలోకంలో నువ్వు ప్రవేశించలేవంది. బికాస్ జీసస్ ఇస్ హోలీ. ఎందుకంటే యేసై పరిశుద్ధుడు. హెవెన్ ఈస్ హోలీ, పరలోకం కూడా పరిశుద్ధమైంది. యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి. సో మై డియర్ వన్స్, కాబట్టి పీపుల్ ఈస్ హ్యావింగ్ దిస్ ఐడల్స్ ఇన్ దేర్ లైఫ్. విగ్రహాలు ఉన్నాయండి. మనీ, వన్ ఐడల్ వర్షిప్. మరి డబ్బు ఒక విగ్రహారాధన. సెకండ్ వన్ ఈజ్ ద గ్రీడీ క్రిస్టియన్స్. గ్రీడీ అంటే మీకు బాగా తెలుసు, ధనాపేక్ష కలిగిన గ్రీడీ వాళ్ళంటే. సో పీపుల్ హ్యావింగ్ ద ప్రైడ్. వాళ్ళ కొంతమంది గర్వం ఉంటుంది, దట్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద మనీ, మాకు చాలా డబ్బులు ఉన్నాయి అని. సో పీపుల్ హ్యావింగ్ దట్ ప్రైడ్ స్పిరిట్. కొంతమందికి అలాంటి గర్వం కూడా ఉంటుంది. యూ షుడ్ నాట్ బి లైక్ దట్, అలా ఉండకూడదు. అండ్ థర్డ్ వన్, యూ షుడ్ నాట్ లవ్ బ్యూటీ. అందాన్ని ఎక్కువ ప్రేమించకూడదండి. హ్యావింగ్ దట్ బ్యూటీ వర్షిప్, బ్యూటీ కాన్షియస్. ఎక్కువ అందాన్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. అందాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. అందం కోసం ఏమైనా చేస్తారు. ఏదర్ గోస్ టు ద బ్యూటీ పార్లర్కి వెళ్తారు, జిమ్స్కి వెళ్తారు. ఓకే, యూ గో, నువ్వు వెళ్ళు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ రాంగ్, నేనే తప్పనడం లేదు. బట్ మోర్ దెన్ జీసస్, ఏసై కంటే ఎక్కువ యూ లవింగ్ యువర్ బ్యూటీ. నీ అందాన్ని ఎక్కువ ప్రేమించావంటే యువర్ బ్యూటీనెస్ విల్ బి రాన్ అవే. ఏమవుతుందంటే నీకున్న అందం వెళ్ళిపోతుంది. ఇట్ విల్ బి ఫేడ్ అవే. ఒక రోజు అది వాడిపోతుందండి. సో యూ షుడ్ నాట్ బి లైక్ దట్, అలా ఉండకూడదు. సో వాట్ ఈస్ దిస్ ఆల్ ద ఐడల్స్, 4 ఐడల్స్ ఇన్ యువర్ లైఫ్. మరి 4 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అవి మనం తీసేసుకోవాలి. మూవీస్, సీరియల్స్, ఇంకా చాలా, నాట్ ఓన్లీ 1 ఐడల్, నాట్ ఓన్లీ 4 ఐడల్స్. 4 విగ్రహాలు అంటే అవొకటే కాదండి, సో మెనీ ఐడల్స్, ఇంకా ఎన్నో ఉండొచ్చు. ఏదర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్, ప్రేమికుడు ప్రేయసి కూడా వాళ్ళు కూడా విగ్రహాలుగా ఉండొచ్చు. ఏదర్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు కూడా వాళ్ళు కూడా విగ్రహాలు కూడా. ఏదర్ చిల్డ్రన్, కొంతమందికి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి. మోర్ దాన్ ద జీసస్ దే లవ్ దెమ్. తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఏసై కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారండి. షుడ్ నాట్ బి లైక్ దట్, అలా ఉండకూడదండి. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్, అలా ఉండకూడదండి. సో యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ జీసస్. నువ్వు యేసయ్యలో చాలా శక్తివంతంగా, స్ట్రాంగ్గా, బలంగా ఉండాలండి. సో నో నీడ్ టు ఫియర్, దేనికి భయపడక్కర్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే యూ హ్యావ్ టు టెల్ టు ద వరల్డ్, లోకానికి చెప్పాలి, యు ఆర్ డూయింగ్ ద సిన్స్, నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావు. యూ షుడ్ నాట్ డూ దట్ ఐడల్ వర్షిప్. విగ్రహాన్ని నువ్వు చేయకూడదు, విగ్రహాలు చేయకూడదు. యూ షుడ్ నాట్ వర్షిప్ దట్ గాడ్. అలా దేవులను చేసుకొని చేయకూడదు నువ్వు. ఇట్ ఈస్ రాంగ్, అది తప్పు అని యూ హ్యావ్ టు గో అండ్ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచానికి వెళ్ళి నువ్వు యేసయ్య సువార్తని ప్రకటించాలి. దిస్ ఈజ్ యువర్ రైట్ టైం. ఇదే నీ రైట్ టైం అండి. దిస్ ఈజ్ యువర్ రైట్ టైం. ఇదే నీ రైట్ టైం. యూ హ్యావ్ టు కమ్ అవుట్. నువ్వు బయటికి రావాలి. నో నీడ్ టు ఫియర్ యాజ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు భయపడక్కర్లేదు. యు నో వన్ థింగ్, మీరు ఎలా ఉండాలంటే లీవ్ అండ్ డై ఫర్ జీసస్. నువ్వు యేసై కోసమే జీవించాలి, యేసై కోసమే మరణించాలి. యు నో వాట్ ఈస్ ద ట్రూత్. నీకు సత్యం ఏంటో తెలుసుకోండి. యూ హావ్ టు టెల్ దిస్ వరల్డ్. ఈ లోకానికి నువ్వు చెప్పాలి. యువర్ ఫ్రెండ్స్ ఆర్ డైయింగ్ టుడే, ఎంతో మంది చనిపోతున్నారు. వెరీ హాస్పిటలైజ్డ్, ఎంతో మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. యూ హావ్ టు టెల్ టు దెమ్. వాళ్ళకి నువ్వు చెప్పాలి. యూ కాల్ దెమ్, వాళ్ళ ఫోన్ చేసి నువ్వు చెప్పాలి, జీసస్ ఈజ్ ద రియల్ గాడ్. యేసై నిజమైన దేవుడు. టుడే యాక్సెప్ట్ హిమ్. ఈ రోజు నువ్వు నమ్ముకో. ఇఫ్ యూ డై, నువ్వు ఒకవేళ చనిపోయినా కూడా యూ విల్ ఎంటర్ ఇన్ హెవెన్, పరలోకానికి నువ్వు వెళ్తావని యూ హ్యావ్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులకి నువ్వు చెప్పాలి. హౌ మెనీ ఇయర్స్, ఇలాగా ఎంత సంవత్సరాలని యూ విల్ బీ లైక్ ఏ వరల్డ్ క్రిస్టియన్. లోకానుసారమైన జీవితం జీవించే విధంగా ఉంటావు. యూ షుడ్ నాట్ బీ లైక్ దట్, అలా నువ్వు ఉండకూడదండి. యు ఆర్ ఇన్ ద వరల్డ్ క్రిస్టియన్, లోకానుసారమైన క్రైస్తవుడుగా, వరల్డ్ క్రిస్టియన్గా, లోకానుసారమైన క్రైస్తవురాలిగా, ఉమెన్ అమ్మగా నువ్వు ఉన్నావు. కాబట్టి బికాస్ ఆఫ్ దిస్, వాటి ద్వారా ఏమైంది అని అంటే కర్స్ ఈజ్ ఎంటర్డ్, శాపం అనే డెత్ స్పిరిట్ ఈజ్ ఎంటర్డ్, శాపం అనేది వచ్చింది. అలాగే మరణ దూత కూడా వచ్చేసిందండి. వై, ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపాల వల్లనే టుడే వీఆర్ సఫరింగ్. ఈ రోజు మనం బాధపడుతూ ఉన్నాం. టుడే యువర్ సిన్ ఓన్లీ, నీ పాపమే. దిస్ కోవిడ్ ఈజ్ ఎంటర్డ్. ఈ కోవిడ్ అనే వచ్చిన దానికి కారణం నీ పాపమే అండి. ఇఫ్ యూ లీవ్ ద మూవీస్ బిఫోర్, ఎప్పుడు సినిమాను వదిలేసింటే, సీరియల్స్, నాటికల్ని, ఆల్ ద వరల్డ్ ఐడల్స్, లోకానుసారమైన విగ్రహాలని ఎప్పుడు నువ్వు వదిలేసి ఇఫ్ యూ రిపెంట్ నువ్వు కానీ పాపక్షమాపణ పొందింటే దిస్ వైరస్ విల్ నాట్ కమ్. ఈ వైరస్ అనేది వచ్చేది కాదండి. సో టుడే యూ హ్యావ్ టు రిపెంట్. ఈరోజు నువ్వు పాపక్షమాపణ పొందాలి. జీసస్ లవ్స్ యు. యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ ఆల్ ద పీపుల్. అందరినీ ప్రేమిస్తారు. నాట్ ఓన్లీ యూ, నిన్నే కాదు, అందరి జెంటల్స్, అన్యులను కూడా, ఈవెన్ హిందూస్ని కూడా, ముస్లిమ్స్ని కూడా. జీసస్ లవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యేసే అందరినీ ప్రేమిస్తున్నాడు. జీసస్ ఇస్ డైడ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రపంచం అందరి కోసం యేసే చనిపోయాడండి. నాట్ ఓన్లీ ఫర్ దిస్ మెసేజ్, ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులను మీ ఎవ్వరికీ కాదండి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ నేను చెప్తున్నాను.
జీసస్ లవ్స్ యూ. మిమ్మల్ని యేసే ప్రేమిస్తున్నాడు. ఆల్ ద అనదర్ జెంట్స్, అన్యులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దోస్ హు ఆర్ వాచింగ్ ద అనదర్ జెంట్స్, అన్యులైనా మీరు చూస్తూ ఉన్నారు. జీసస్ లవ్స్ యూ. యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ డైడ్ ఫర్ యూ. యేసే నీ కోసం చనిపోయాడు. హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ యూ. నీ గురించి తన విలువైన రక్తాన్ని చిందించాడు. కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. కమ్ టు హిస్ హోలీ ఫీట్స్. యేసే పరిశుద్ధ పాదాల దగ్గరికి రా. సో యూ విల్ గెట్ ద అథారిటీ. అధికారం వస్తుంది టు డిస్ట్రాయ్ దిస్ కోవిడ్-19. ఈ కోవిడ్-19 ఎదిరించే అధికారం నీకు వస్తుంది. వరల్డ్ ఈస్ టర్నింగ్ టు జీసస్ రైట్ నౌ. మీరు చూస్తున్నారు కదా. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దట్ వీడియోస్. నాకు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ ఈస్ టర్నింగ్ టు జీసస్. యేసే దగ్గరికి టర్న్ అవుతున్నారండి. ఆల్ ద పీపుల్, ఎవరైనా ఇటలీలో ఉండే వాళ్ళు, దే ఆర్ డూయింగ్ ద గ్రూప్ ప్రేయర్స్. రోడ్ల పైన దే ఆర్ ఇన్ ద రోడ్ సైడ్, రోడ్స్లో ఉండేసేసి వాళ్ళు మోకాల దే ఆర్ డూయింగ్ ద నీల్ డౌన్ ప్రేయర్స్, వర్షిప్ చేస్తూ ఉన్నారండి. ఓకే, చైనా పీపుల్ కూడా దే ఆర్ డూయింగ్ ద ప్రేయర్స్. ప్రార్థనలు మొదలు పెట్టారండి. రిపెంటెన్స్ ప్రేయర్స్, రిపెంటెన్స్ ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి. స్టార్టెడ్ వచ్చిందండి. నౌ దట్ చేంజ్ స్టార్టెడ్. చేంజ్ వచ్చిందండి. బట్ నౌ క్రిస్టియన్స్, ఇంకా క్రిస్టియన్స్, సో మెనీ క్రిస్టియన్స్, ఇంకా ఎన్నో మంది క్రైస్తవులు దే డస్ నాట్ చేంజ్. ఇంకా మారలేదు. దే డస్ నాట్ లీవ్ దేర్ పాస్ట్ లైఫ్. పాత జీవితాన్ని ఇంకా విడిచిపెట్టి రావట్లేదు. సో మెనీ హ్యాస్ టు చేంజ్. ఎంతో మంది మారాలి. ఓన్లీ 1, 2, 3% నాట్. 1, 2, 3 కాదండి. మిలియన్స్ హ్యాస్ టు చేంజ్. మిలియన్స్ మారాలండి ఇప్పుడు. దిస్ ఈస్ ద జస్ట్ సైన్ ఫ్రమ్ జీసస్. ఇదంతా ఏంటంటే ఒక సూచన అండి. సో టుడే యూ హ్యావ్ టు చేంజ్. మారాలని వచ్చిందండి. నాట్ టు డిస్ట్రాయ్ యూ. నేనేదో పతనం చేయాలి. నాట్ టు కిల్ యూ. జీసస్ డస్ నాట్ వాంట్ టు కిల్ యూ. యేసయ్య నిన్ను చంపాలని అనుకోవట్లేదండి. జీసస్ వాంట్ టు సేవ్ యూ. యేసే నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. సో కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. రిఖాబా షికరబా సియరబా బాబా. యేసే దగ్గరికి రా. రోలి షాంద్రి యోసే. కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. జీసస్ విల్ గివ్ సాల్వేషన్. యేసయ్య నీకు రక్షణ ఇస్తాడు. హీ విల్ గివ్ ఎటర్నిటీ లైఫ్. యేసే నీకు నిత్య జీవం ఇస్తాడు. అనదర్ గాడ్స్, వేరే దేవులు, దే డోంట్ హావ్ ద ఎటర్నిటీ. వాళ్ళకి నిత్య జీవం లేదండి. దే కెనాట్ గివ్ యూ హెవెన్. వాళ్ళ పరలోకం నీకు ఇవ్వలేరు. దే విల్ గో టు ద హెల్. వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు. దోస్ హు ఆర్ ద గాడ్స్, ఏ దేవుల చలామణి అవుతున్నారో దే విల్ గో టు ద హెల్. వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు. దే విల్ టేక్ యూ హెల్. వాళ్ళు నిన్ను నరకానికి తీసుకెళ్తారు. సో యూ మస్ట్ చేంజ్. ఈరోజు నువ్వు బయటికి రావాలి. కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చెప్పు. టెల్ టు ద వరల్డ్. లోకానికి చెప్పు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే నిజమైన సమయం. యూ టెల్ టు ద వరల్డ్. లోకానికి నువ్వు చెప్పాలి. జీసస్ ఇస్ కమింగ్ వెరీ సూన్. యేసే అతి త్వరలో రానై ఉన్నాడు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల క్షమాపణ పొందని చెప్పాలి. టెల్ టు యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులకి చెప్పు. అండ్ సే టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మరి నీ కుటుంబీకులకి చెప్పు. సే టు యువర్ రిలేషన్స్. నీ బంధువులకి చెప్పు. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. ఈ రోజు నీకు రైట్ టైం అండి. సే ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు బోధించు. ఈవెన్ ఇన్ ద ఫేస్బుక్ లో. నేను ఫేస్బుక్ లోకి ఎందుకు వచ్చాను? టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్పడానికి నేను వచ్చాను. టు సేవ్ ద సిన్నర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా క్షమాపణ, మరి పాపుల్ని కూడా రక్షించడానికి మరి ఇక్కడికి వచ్చాను. నాట్ ఓన్లీ మీ, నేనే కాదు, మెనీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎంతో మంది దైవ సేవకులు, మెనీ ఉమెన్ ఆఫ్ గాడ్, ఎంతో మంది దైవ సేవకులు, దే ఆర్ కమింగ్ ద ఫేస్బుక్ లైవ్ డైలీ. ఫేస్బుక్ డైలీ వాళ్ళు వస్తున్నారు లైవ్ కి. వై దే కెన్ సిట్ అట్ హౌస్. నువ్వు సింపుల్ గా కూర్చోవచ్చు కదండి. దే కెన్ ఎంజాయ్ దిస్ లాక్డౌన్. లాక్డౌన్ లో ఏదో ఆనందించవచ్చు కదా. ఐ కెన్ ఎంజాయ్ ద లాక్డౌన్. ఈ లాక్డౌన్ లో నేను ఆనందించవచ్చు కదా. వై వేర్ కమింగ్ ద ఫేస్బుక్ లైవ్. ఏ ఫేస్బుక్ లైవ్ ఎందుకు వస్తున్నారండి? ఓ ఫర్ ద టైం పాస్. ఆ టైం పాస్కి ఏం రావట్లేదు కదండి. టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్పడానికి. బికాస్ దిస్ ఇస్ సాల్వేషన్ డే ఫర్ యూ. ఎందుకంటే ఈ రోజు నీకు రక్షణ దినము. యూ హావ్ టు రిపెంట్. ఈ రోజు నువ్వు మానమనసు పొందాలి. ఇఫ్ యూ డోంట్ రిపెంట్ టుడే, ఈ రోజు నువ్వు రిపెంట్ కాకపోతే, ఇఫ్ యూ డోంట్ లీవ్ దిస్ ఐడియల్స్, ఈ విగ్రహాలను నువ్వు విడిచిపెట్టకపోతే, వన్ డే ఈ ఒక రోజు ఏమవుతుంది అని అంటే యువర్ సోల్ విల్, ఇంకంతే, ఇంకా నీ ఆత్మ ఏమవుతుందంటే ఇట్ విల్ గో, వెళ్ళిపోతుందండి. వేర్ ఇట్ విల్ గో, ఎక్కడికి వెళ్తుందండి? హెల్, నరకానికి వెళ్ళిపోతుందండి. సో యూ షుడ్ నాట్ బీ లైక్ దట్. అలా ఉండమని యేసే నీకు ఎప్పుడు కూడా చెప్పాడు. సో యూ హ్యావ్ టు నో ద ట్రూత్. నువ్వు నిజం తెలుసు నీకు. యు నో వాట్ ఈస్ ద ట్రూత్. మీకు తెలుసు కదా ఏంటి ట్రూత్, సత్యం ఏంటో మీకు తెలుసు కదా. వాట్ జీసస్ సేస్, యేసయ్య ఏం చెప్పాడండి? వాట్ జీసస్ సేస్, యేసయ్య ఏం చెప్పాడండి? వాట్ జీసస్ సేస్, యేసయ్య ఏం చెప్పాడండి? కెన్ ఎనీబడీ సే వాట్ జీసస్ సేస్? యేసయ్య ఏం చెప్పాడు చెప్తారా? జీసస్ సేస్, యేసయ్య ఏమన్నాడంటే ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైట్. మరి యేసయ్య ఏం చెప్పాడంటే నేనే మార్గం, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పాడు. జీసస్ ఓన్లీ ద లైట్. ఇంకా యేసయ్యనే జీవం అండి. జీసస్ ఓన్లీ ద లైట్. యేసయ్యనే వెలుగు అండి. దేర్ ఇస్ నో అదర్ లైట్స్. ఇంకా ఏ వెలుగులు లేవు. మళ్ళీ ఆల్ విల్ బి డిస్ట్రాయ్. అంటే అన్ని పతనం అయిపోతాయి. ఎవ్రీ ప్లేస్ అన్ని పతనం అయిపోతాయి. నో నీడ్ టు ఫియర్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఆల్ విల్ బి డిస్ట్రాయ్. అన్ని
ఆల్ విల్ డిస్ట్రాయ్. వన్ డే దిస్ టెంపుల్స్ విల్ బి డిస్ట్రాయ్. ఈ టెంపుల్స్ అన్ని పతనం అయిపోతాయి. వన్ డే దట్ ఆల్ ద గాడ్స్ విల్ బి డిస్ట్రాయ్. ఏ దేవుళ్ళు ఏ దేవతలని చెప్పుకుంటున్నారో దే విల్ బి డిస్ట్రాయ్ వన్ డే. ఒక రోజు వాళ్ళు పతనం అయిపోతారు. ద దర్గాస్ డిస్ట్రాయ్. దర్గాలు డిస్ట్రాయ్ అయిపోతాయి. మాస్క్ విల్ బి డిస్ట్రాయ్. మసీదులు డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆల్ విల్ బి డిస్ట్రాయ్. అన్ని పతనం అయిపోతాయండి. విత్ ద ట్రూ లైట్ విల్ కమ్ అప్ ఆన్ ద వరల్డ్. ఈ లోకానికి నిజమైన వెలుగు వచ్చినప్పుడు, దట్ ఈస్ ద జీసస్. అది యేసయ్యనే అండి. జీసస్ ఇస్ ద ట్రూ లైట్. యేసయ్యనే నిజమైన వెలుగు. వెన్ ద ట్రూ లైట్ విల్ కమ్, నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆల్ దిస్ గాడ్స్, దోస్ హూ ఆర్ కాలింగ్ బై ద గాడ్స్, ఏ దేవుళ్ళని చెప్పుకొని కొనియాడబడుతున్నారో, వన్ డే దే విల్ బి డిస్ట్రాయ్. వాళ్ళు పతనం అయిపోతారు. ఇన్ దట్ లైట్, ఆ వెలుగులోనే పతనం అయిపోతారు. దట్ ఈస్ ద జీసస్ పవర్. అది యేసయ్య శక్తి. హి ఈస్ ద రియల్ గాడ్. ఆయన నిజమైన దేవుడు. ఏ ట్రూ అలైవ్ గాడ్. నిజమైన దేవుడు అండి ఆయన. సజీవుడై ఉన్న దేవుడు. కమ్ టు జీసస్. అందుకే యేసయ్య దగ్గరికి రా. టు ఓవర్కమ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న ఈ పాపను ఎదిరించాలంటే యూ హావ్ టు కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రావాల్సిందే. దేర్ ఈస్ అ ట్రీట్మెంట్ ఫర్ యూ. నీకు ఒక ట్రీట్మెంట్ అనేది, ఒక మెడిసిన్ అనేది ఉంది. నీకు ఒక మందు అనేది ఉంది. యు నో వాట్ ఈస్ దట్ మెడిసిన్? ఆ మందు ఏంటో చెప్పమంటారా? టు డిస్ట్రాయ్ దిస్ కోవిడ్. ఈ కోవిడ్ ఎదిరించాలంటే యూ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యం నీ జీవితంలో ఉండాలి. యూ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. యేసు రక్తం నీలో, యేసు రక్తము నీ జీవితంలో ఉండాలి. యూ నీడ్ ద ప్రేయర్. ప్రార్థన జీవితం నీలో ఉండాలి. యూ షుడ్ బి హోలీ. పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ఎలా ఉండాలని చెప్పానండి పోయిన వీక్ నేను? ఐఎమ్ సారీ, డే బై ఎస్టర్డే ఎలా ఉండాలని చెప్పాను. కెన్ ఎనీబడి సే దట్? నేను ఎలా ఉన్నానని చెప్పానని? ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్ గర్ల్, క్రైస్తవురాలిగా హౌ షుడ్ యూ షుడ్ బి, ఎలా ఉండాలి, హౌ యూ షుడ్ బి, ఎలా ఉండాలని చెప్పాను నేను. లైక్ ఏ వరల్డ్లీ డాన్సింగ్ పర్సన్, ఇలాగ డాన్స్ చేసుకుంటూ ఉండమని నేను చెప్పానా? ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్రెసెన్స్, లోకంలో ఆనందించుకుంటున్నామని నేను చెప్పానా? వాట్ ఐ సెడ్? నేనేం చెప్పాను? వాట్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం ఏం చెప్తుంది? యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్, క్రైస్తవురాలిగా హౌ యూ షుడ్ బి, నువ్వు ఎలాగుండాలో తెలుసా నీకు? యూ షుడ్ బి సాల్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఉప్పై జీవించాలి. షుడ్ బి లైక్ దట్. అలాగనే నువ్వు జీవించాలి. దట్ జీసస్ సేస్. అది యేసయ్య చెప్తున్నాడు. దట్ వర్డ్ ఇస్ ఫ్రమ్ జీసస్. అది యేసయ్య చెప్తున్న మాట, నాట్ మీ. నేను చెప్పట్లేదు. బైబిల్ సేస్, దేవుని వాక్యం చెప్తుంది. సో బీ కేర్ఫుల్. జాగ్రత్త. సో లెట్స్ సీ. ఇంకోటి చూద్దామండి. సో యూ నో నీడ్ టు ఫియర్ ఫర్ ద డెత్. మరణానికి నువ్వు భయపడొద్దు. ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పు. దట్ జీసస్ ఇస్ ద రియల్ గాడ్. యేసయ్య నిజమైన దేవుడు. టెల్ టు ఆల్ ద లోకానికి అంతా చెప్పు. నో నీడ్ టు ఫియర్. భయపడక్కర్లేదు. ఇఫ్ యూ డై ఫర్ జీసస్, నువ్వు యేసయ్య కోసం చనిపోతే ఓకే, డై. చనిపోవాలని రెడీగా, ఒకవేళ చంపాలని, ఇఫ్ దే వాంట్స్ టు కిల్ యూ, నువ్వు చంపాలనుకుంటే కూడా లెట్ దెమ్ కిల్ యూ, నువ్వు చంపని. బట్ ట్రూత్ ఈజ్ అలైవ్. ఎప్పటికైనా సత్యం అనేది సజీవంగానే ఉంటుంది. దట్ జీసస్ ఈజ్ ఓన్లీ ద రియల్ గాడ్. యేసయ్య మాత్రమే నిజమైన దేవుడు. దేర్ ఈజ్ ఓన్లీ అలైవ్ గాడ్, సజీవుడైన దేవుడు. హూ డిస్ట్రాయ్డ్ ద డెత్. మరణాన్ని ఏం చేసిందండి యేసయ్య? పతనం చేసేసాడు. సో జీసస్ ఈజ్ అమేజింగ్ గాడ్. యేసయ్య అద్భుతం చేసే దేవుడు అండి. సో నో నీడ్ టు ఫియర్ టుడే. బాధపడక్కర్లేదు. ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, నాకేమో ఇదంతా ప్రపంచం అంతా ఎల్లకొల్లులం అయిపోతుంది. అరే ఏంటి అసలుకి, ఏంటి నేను మసీని దర్గాకి వెళ్తున్నా, టెంపుల్స్కి వెళ్తున్నా కూడా ఎవరు ఏ దేవుళ్ళు కూడా నాకు ఇవ్వట్లేదే, నాకు ఆన్సర్ ఇవ్వట్లేదే అని నువ్వు అనుకుంటున్నాను. ఎవరు ఏం ఆన్సర్ ఇవ్వరండి. గాడ్స్ విల్ నాట్ గివ్ యూ ఆన్సర్. ఏ దేవుళ్ళని, దట్ గాడ్నెస్, ఏ దేవతని నువ్వు పూజిస్తున్నావో దే విల్ నాట్ గివ్ యూ ఆన్సర్. వాళ్ళు ఎవరు ఆన్సర్ ఇవ్వలేరు ఫర్ దిస్ వైరస్. ఈ వైరస్కి ఎవరు కూడా నీకు ఆన్సర్ ఇవ్వలేరు. ఓన్లీ జీసస్ కెన్ గివ్ యూ ద ఆన్సర్. యేసయ్య మాత్రమే నీకు ఏం ఇస్తాడు అని అంటే ఆన్సర్ ఇస్తాడండి. కమ్ టు జీసస్. అందుకే యేసయ్య దగ్గరికి రా. జీసస్ ఓన్లీ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. యేసయ్యనే అన్నిటికీ సొల్యూషన్ అండి. దిస్ కోవిడ్-19 విల్ డిస్ట్రాయ్. యు నో వన్ థింగ్, మీకు తెలుసా ఈ కోవిడ్-19 వెళ్ళిపోతుంది. It will destroy. Jesus only destroys it. యేసయ్యనే దీన్ని బంధించేస్తాడు. ఆఫ్టర్ దిస్, దీని తర్వాత మెనీ ఆర్ గోయింగ్ టు కమ్. ఎన్నో రాబోతున్నాయండి. దోస్ హు ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీస్ అండ్ సీరియల్స్, సినిమాలు, సీరియల్లు ఎవరైతే చూడబోతున్నారు, ఫ్రమ్ దేమ్ వాళ్ళకి ఏం రాబోతుందంటే బ్లైండ్నెస్ ఇస్ గోయింగ్ టు కమ్. కళ్ళకి గుడ్డితనం రాబోతుందండి. దే విల్ డై అట్ ద టైమ్ ఓన్లీ. వాళ్ళు ఆ టైంలోనే చనిపోబోతున్నారండి. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరగబోతుందండి. దిస్ ఇస్ ద ప్రొఫెసీ. ఇది ప్రవచనం జరగబోతుందండి. సో బీ కేర్ఫుల్. జాగ్రత్త. డోంట్ థింక్ దట్ జీసస్ ఈజ్ అ సైలెంట్ గాడ్. యేసయ్య నెమ్మది కలిగిన దేవుడు. జీసస్ విల్ ఫర్గివ్ ఆల్ మై సిన్స్. నా పాపాలని క్షమిస్తాడు. ఇఫ్ ఐ డూ ద సిన్, నేను పాపం చేసుకుంటూ పోయినా సరే జీసస్ విల్ ఎక్స్క్యూజ్ మీ. యేసయ్య నన్ను క్షమిస్తూనే ఉంటాడు. బికాస్ జీసస్ ఈజ్ అ ఫర్గివర్. యేసయ్య క్షమించేవాడే.
జీసస్ ఈజ్ అ కంపాషనేట్ గాడ్. యేసే కనికరం కలిగిన వాడే. యు నో ఓన్లీ దిస్ మచ్ అబౌట్ ద జీసస్ టుడే. ఇంతవరకే నీకు తెలుసు యేసే గురించి. దేర్ ఇస్ అనదర్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్. ఇంకొక దేవుడు ఆయనలో ఉన్నాడు. దేర్ ఇస్ వన్ మోర్ క్యారెక్టర్ ఇన్ హిమ్. ఇంకొక క్యారెక్టర్ అనేది యేసేలో ఉంది. దట్ క్యారెక్టర్ హీ ఇస్ అ ఫెరోషియస్ గాడ్. యేసే రోషం కలిగిన దేవుడై ఉన్నాడు. హీ విల్ చేంజ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. సో కమ్ టు జీసస్. అందుకే యేసే దగ్గరికి రా. సో వన్ మోర్ వర్స్ విల్ సీ. ఇంకొక వర్స్ మనం చూడబోతున్నామండి. ఓకే, ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter 7th verse. ఇంకొకటి మనం ఏం చూడబోతున్నాము అని అంటే ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter 7th verse. ఒకసారి ఐల్ గో బ్యాక్ సైడ్. నేను వెనక్కి వెళ్తున్నాను. 4th chapter 7th verse. ఓకే, వాట్ జీసస్ ఇస్ సేస్ హియర్. ఇక్కడ ఏం చెప్తున్నారండి యేసయ్య? లెట్స్ సీ దిస్. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter. yes 4th chapter 7th verse. ఓకే, ఇంగ్లీష్లో చదవాక తెలుగులో చదవాక ఇంగ్లీష్లో చదువుతాను. ఓకే, ఫస్ట్ థెస్సలోనియన్స్ వచ్చేసేసండి 4వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇన్ ఇంగ్లీష్ ఎందుకు పిలిచాడంటే అండి యేసయ్య? ఇన్ ఇంగ్లీష్ విల్ సీ. మనం ఇంగ్లీష్లో చూడబోతున్నాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter 7th verse. For God has not called us for impurity but in holiness. సో జీసస్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ? యేసయ్య ఏం చెప్తున్నాడంటే? వాట్ జీసస్ సేస్? యేసయ్య ఏం చెప్తున్నాడంటే? ఇస్ జీసస్ ఇస్ కాల్ యు. ఎలా పిలిచాడంటే? హౌ జీసస్ ఇస్ కాల్ యు. యేసయ్య నిన్ను ఎలా పిలిచాడు? హౌ టుడే యు ఆర్. ఎలా ఉన్నావు నువ్వు? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ టుడే? ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీది? టెల్ మీ. మీరు చెప్పాలని నేను కోరుతున్నాను. సి బైబిల్ క్లియర్లీ సేస్, దేవుని వాక్యం క్లియర్గా చెప్తుందండి. జీసస్ క్లియర్లీ సేస్ ఏం చెప్తుందండి? ఫర్ గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ us ఫర్ ఇంప్యూరిటీ బట్ ఇన్ హోలీనెస్. యేసయ్య ఎందుకు పిలిచాడండి మనల్ని? టు బి ఇంప్యూరిటీ. ఎలా ఉండాలని ఎలా పిలిచాడండి యేసయ్య మిమ్మల్ని? జీసస్ కాల్డ్ యు టు బి హోలీ. యేసయ్య నిన్ను పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడమ్మా. పాపపు జీవితంలో బతకడానికి యేసయ్య నిన్ను పిలవలేదు. పాపపు రోధ జీవితంలో జీవించడానికి యేసయ్య నిన్ను పిలిచలేదు. సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేయి, సీరియళ్ళు చూసుకుంటూ ఎంజాయ్ చేయి, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయి, భార్యకి ద్రోహం చేసి ఎంజాయ్ చేయి, భర్తకి ద్రోహం చేసి ఎంజాయ్ చేయి అని యేసయ్య నిన్ను పిలవలేదు. విగ్రహాలని పూజించుకుంటూ ఎంజాయ్ చేయి, లోకంలో ఉన్నవన్నీ ఆనందించుకుంటూ ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సుఖింతుమా అని చెప్పడానికి నిన్ను యేసయ్య పిలిచలేదు. ఎందుకు పిలిచాడు యేసయ్య నిన్ను? అంటే అమ్మాయితో తిరగడానికి పిలిచాడా? లేకపోతే ప్రేమకుని ప్రేయసిని పెట్టుకొని తిరగడానికి పిలిచాడా? ఎందుకు పిలిచాడు? పాపంలో జీవించడానికి పబ్స్కి వెళ్ళడానికి పిలిచాడా? ఎందుకు పిలిచాడు యేసయ్య నిన్ను? లేకపోతే సేవకుల మీద ఎప్పుడు విమర్శించడానికి పిలిచాడా? ఎందుకు పిలిచాడు యేసయ్య నిన్ను? యేసయ్య ఎందుకు పిలిచాడు? లేదా నీ భార్యతో కొట్లాడడానికి నిన్ను పిలిచాడా? లేకపోతే నీ భర్తతో కొట్లాడడానికి నిన్ను పిలిచాడా? నీ పిల్లలతో కొట్లాడడానికి నిన్ను పిలిచాడా? కొంతమంది జీవితాల్లో చూడండి, కొంతమంది కుటుంబాలలో చూడండి, ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా అల్లకొల్లాలే. దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళకి శాంతి సమాధానం అనేది ఉండదు. అలాగ నిన్ను పిలిచాడా? ఇంత సంఘాలలో మనం చూస్తున్నాం, దేర్ ఈజ్ నో పీస్ ఆఫ్ మైండ్. కొన్ని సంఘాలలో అయితే అసలు శాంతి సమాధానం అని ఉండదు. వాటి కోసం యేసయ్య పిలిచాడా నిన్ను? ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్, లోకంలో ఎంజాయ్ చేయడానికి, ఆర్ వాచ్ ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాలు చూసుకుంటూ ఆనందించడానికి యేసయ్య నేను పిలిచాడా అండి? ఫర్ వాట్ కోర్స్ జీసస్ ఇస్ కాల్ యూ. యేసయ్య నేను ఎందుకు పిలిచాడు? టు బి ఇన్ ఇంప్యూరిటీ. అలా పాపములో ఉన్న సిన్నర్స్ లైఫ్, పాప జీవితంలో ఉండడానికి నేను పిలిచాడు అనుకుంటున్నావు నువ్వు? నో. COVID-19 why it came today my dear brothers and sisters. సహోదరులు ఎందుకు వచ్చిందండి COVID-19? బికాజ్ వరల్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఇంప్యూరిటీ. ఎందుకంటే ఈ లోకమంతా ఎలాగా ఉందంటే ఇంప్యూరిటీ, సిన్ఫుల్ లైఫ్, పాపంలో తేలుతా ఉంది. సిన్ వేరెవర్ యు ఎక్కడికి వెళ్ళినా సరే దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెనీ సిన్స్. ఎన్నో భయంకరమైన పాపాలు, సో మచ్ సిన్, ఎంతో భయంకరమైన సిన్ఫుల్ లైఫ్, పాప జీవితంలో తూలుతున్నారు. దే ఆర్ ఎంజాయింగ్, వాళ్ళు ఆనందిస్తున్నారు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద సిన్. లోక పీపుల్, మనుషులు ఎలాగున్నారు అని అంటే పాపంలో ఆనందిస్తున్నారండి. దే ఆర్ థింకింగ్ దట్ ఈస్ ద ట్రూ లైఫ్. అదే వాళ్ళు అనుకుంటున్నారు అదే నిజమైన జీవితం అని, అదే నిజమైన జీవితం అని వాళ్ళు అనుకుంటున్నారండి. నో,
దట్ ఈస్ నాట్ ద ట్రూ లైఫ్. అది నిజమైనది జీవితం కాదు. ఏది పాప జీవితం అని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు పాపంలో ఉంటే కూడా ఏం కాదు, యేసయ్య నన్ను క్షమిస్తాడు, నన్ను రక్షిస్తాడు అనుకొని నీ పాపాలలో నువ్వు అలాగనే ఉండిపోతూ అలాగనే జీవించుకుంటూ ఉండి అలాగనే ఉంటే యేసయ్య ఊరికి చూస్తూ ఉంటాడా? దెబ్బ కొడితే కానీ మరి ఏమవుతుందండి? నేను చెప్తే దెబ్బ కొడితే కానీ దేవుడు గుర్తురాడు మనకు. సో దెబ్బ కొట్టినాడు ఇప్పుడు యేసయ్య, దెబ్బ కొట్టినాడు, COVID-19 పంపించినాడు. దెబ్బ కొడితేనే కదా గుర్తొచ్చేది ఇప్పుడు యేసయ్య అంటున్నాం. ఇప్పుడు యేసయ్య పాదాల చెంతకు వస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఎక్కడ ఈ వైరస్ నాకు అంటుకుంటుందో, నా పిల్లలకి అంటుకుంటుందో అని భయపడిపోతున్నా. ఇప్పుడు యేసయ్య గుర్తొచ్చాడు. ఎందుకు? దెబ్బ కొట్టాడు కాబట్టి. ఏం దెబ్బ కొట్టాడు? భయంకరమైన దెబ్బ వచ్చింది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చాడు. ఇలా ఉన్నాం మరి, చూసారా? అదే మీరు పరిశుద్ధంగా జీవించింటే, అరే మీరు పరిశుద్ధులుగా ఉండింటే, మరి మీరు ఈ లోకంలో ఉప్పై జీవించింటే ఈరోజు ఈ పాపం అనేది ఇట్లా ఉండేదండి. చూడండి, పాపం అనేది ఇట్లా ప్రబలిపోయేదా? యేసయ్య ఉగ్రత ఇట్లా వచ్చేదా? చూడండి, మీరు పరిశుద్ధులై ఉండి మీరు ఎంతో అద్భుతంగా అవతల వాళ్ళకి దేవుని సువార్త చెప్పుకుంటూ వాళ్ళని వాక్యంలో నడిపించి వాళ్ళని దేవుల్లో నడిపించి ఎట్లా ఉండేది మీ జీవితాలు? యూ ఓన్లీ థింక్, మీరే ఆలోచించుకోండి. యూ ఓన్లీ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఇప్పుడు పరీక్షించుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే పరీక్షించుకో. హౌ యు ఆర్ టుడే. ఈ రోజు ఎలా ఉన్నావు? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? యు మస్ట్ నో ఇట్. నువ్వు తెలుసుకోవాలి. దిస్ ఇంప్యూరిటీస్ ఇస్, ఈ పాపాలేనండి. దిస్ ఆల్ ద సిన్స్ ఇవేనండి. ఆల్ ద డాన్సెస్, సినిమాలు, ఆల్ ద ఓల్డ్ థింగ్స్, ఇంకా ఎన్నో ఉన్నాయండి. సో మెనీ థింగ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వి నో దట్. మనకన్నీ తెలుసు. వి నో ఆల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని బైబిల్ మనకు బాగా తెలుసు. వి నో ఆల్ ద బైబిల్, మన బైబిల్ అంతా బాగా తెలుసు. బట్ వీ డోంట్ ఫాలో దట్. కానీ మనం దాన్ని ఆచరించాం. పాస్టర్స్ విల్ సే, దైవ సేవకులు చెప్తారు, వి విల్ నాట్ ఫాలో దట్. మనం ఫాలో చేయ. ఎవాంజలిస్ట్ విల్ సే, నేను ఎవాంజలిస్ట్ వార్తికురాలు నేను చెప్తాను, యూ వోంట్ ఫాలో కారు. ప్రాఫిట్స్ విల్ సే, ప్రవక్తలు చెప్తారు, ప్రాఫిటెస్ విల్ సే, ప్రవక్తలు చెప్తారు, ఫాలో కారు. చర్చ్ విల్ సే, చర్చ్ చెప్పినా వినరు. బైబిల్ విల్ సే, వాక్యం చెప్పినా వినరు. వెన్ జీసస్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యేసే నీకు ఎదురుగా వచ్చి కూడా చెప్తే కూడా, అరే బాబు దిస్ ఇస్ ఎ సిన్ నైనా, ఇది పాపం నైనా, డోంట్ కమిట్ దిస్ సిన్, ఈ పాపాన్ని చేయొద్దంటే జీసస్ యేసే ఐ నో వాట్ ఐ యామ్, నాకు తెలుసు. మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ లైఫ్. నా జీవితం చాలా ఆనందంగా ఉన్నాను. యాక్సెప్ట్ చేసిన పర్సనల్ సేవ్, నా సొంత రక్షకు నేను అంగీకరించినానయ్యా. ఇట్స్ ఓవర్, అయిపోయింది. సో నో నీడ్ టు సే ఎనీథింగ్ టు మీ. నాకేమీ చెప్పక్కర్లేదని యేసయ్యని తీసుకపోయి బయట మూలం కూర్చోబెడతారనమాట. సో అలాగా ఉండకూడదండి. అలా యేసయ్య పిలిచలేరు. నిన్ను పరిశుద్ధంగా ఉండడానికి ఔరికా భాషకర బాసి నీగురీరా భాషియారా బాబా ఔరికా బాబా రీలా సభాషంద్రి, నిన్ను పరిశుద్ధంగా ఉండడానికి యేసయ్య పిలిచాడు. అపవిత్రంగా ఉండడానికి నేను యేసయ్య పిలవలేదు. అపవిత్ర జీవితంలో జీవించమని యేసయ్య నిన్ను పిలిచలేదు. చూడండి, అపవిత్రమైన పాపాలు, అపవిత్రమైన దృశ్యాలు మన జీవితాన్ని ఈరోజు పతనం చేసేసాయండి. ఈరోజైనా మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య కరుణామయుడండి, ప్రేమామయుడు, రక్షించేవాడు, సమాధానం ఇచ్చేవాడు. మీ జీవితాలకి ఏంటంటే మీ జీవితాలు కాపరయ్యాయి. మీకోసం విలువైన తన రక్తాన్ని కార్చి మీ జీవితం కోసం తన జీవితాన్ని యేసయ్య ఇచ్చేసినాడండి. మీరు బాగుండాలని చెప్పేసి, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని మన కోసమని యేసయ్య ఏం చేశాడు? శిలువ యాగం చేశాడండి. కానీ మనం మాత్రం యేసయ్య కోసం ఏం చేయం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సుఖింతుమా, అంతే. ఏమి సినిమా చూద్దుమా, ఏమి సీరియల్ చూద్దుమా, లేకపోతే ఎవరితో తిరుగుదామా, ఏ అబ్బాయితో తిరగాలా, ఏ అమ్మాయితో తిరగాలా, లేదా ఏ విగ్రహాన్ని పూజించాలా, ఏ పూజలు చేయాలా, ఏ పండగలు చేసుకోవాలా, ఏ దైవ సేవకుని మీద ఎలాగ నిందలు వేయాలా, ఏ డినామినేషన్స్ పైన ఎలా నిందలు వేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అలా యేసయ్య మనల్ని పిలిచలేదండి. సో ఇప్పుడు వచ్చి నువ్వు ఎలా ఉండాలి? యు మస్ట్ బి హోలీ. పరిశుద్ధంగా ఉండాలి. ఇన్ యువర్ ఐస్ సైట్, వెన్ యూఆర్ వాచింగ్ అవుట్ సైడ్, బయటకు చూస్తున్నప్పుడు యువర్ లుక్ షుడ్ బి హోలీ. నీ చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. అపవిత్రతంగా ఉండకూడదు. అపవిత్రత వచ్చేది సాతాను వల్ల అండి. అపవిత్రమైనడు సాతాను, వాడు అపవిత్రుడు సాతానండి. గుర్తుపెట్టుకోండి. ఆ అపవిత్రత నీ జీవితంలో ఉంది కాబట్టి ఈ రోజు ఈ ప్రపంచం అంతా ఈ COVID-19 తోటి నాశనం అయిపోతూ ఉంది. దీన్ని ఎదిరించే శక్తి ఎలా వస్తుందంటే నువ్వు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినప్పుడు. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నాను, కానీ నేను ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్తున్నాను, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను, అంతే. కానీ ఈ COVID-19 నువ్వు ఎదిరించాలి అని అంటే
నీ జీవితంలోకి పరిశుద్ధత రావాలి. యు మస్ట్ బి హోలీ. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. आप पवित्र होना है, आपका जीवन पवित्र होना है, आपका मन पवित्र होना है, आपका जीवन शुद्धि होना है. प्रभु यीशु आपके जीवन पे आना है. उसके बाद क्या होता है? తర్వాత ఏమవుతుందండి? ये कोविड-19 क्या होता है? खत्म होता है. खत्म है, खलास होता है, खत्म होता है. ओ मेरे भाई बहनों, आप सुनो ना, నేను చెప్పేది వినండి. చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మార్చుకోండి. టు బి హోలీ. పరిశుద్ధంగా జీవించాలి. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద వర్షిప్ లీడర్ అయినంత మాత్రం, ఇఫ్ యు ఆర్ ద మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడైనంత మాత్రం, ఈవెన్ యు ఆర్ ద గుడ్ బిలీవర్, మంచి విశ్వాసం అయినంత మాత్రాన అవన్నీ కాదండి. ఇఫ్ యు ఆర్ ద గుడ్ బిలీవర్, మంచి విశ్వాసం అయినంత మాత్రం సరిపోదు. యువర్ హార్ట్ షుడ్ బి హోలీ. పరిశుద్ధంగా ఉండాలి నీ హృదయం. ఇట్ హ్యాస్ టు కంప్లీట్లీ చేంజ్. పూర్తిగా నీ మానవ హృదయం అనేది ఎంత అపవిత్రమైందో మనకు బాగా తెలుసు. కాబట్టి అది సంపూర్ణంగా మారబడి ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్. ఏమవ్వాలంటే రూపాంతరం చెందాలి. యువర్ లైఫ్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్. నీ జీవితం రూపాంతరం చెందాలి. యువర్ హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్. నీ హృదయము ట్రాన్స్ఫార్మ్ రూపాంతరం చెందాలి. యువర్ లైఫ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్. నీ జీవితము ఏమవ్వాలంటే రూపాంతరం చెందాలి. ఎవరు రూపాంతరం చెందాలి? ఎవరు రూపాంతరం చెందాలండి? యూ హ్యావ్ టు బి లైక్ ఎ జీసస్. యేసయ్యలాగా నువ్వు నీ జీవితము, యేసయ్య ఎలాగ రూపాంతరం చెందారు అలాగ నీ జీవితం కూడా రూపాంతరం కొండ గురించి అందరికి తెలుసు కదా. విల్ డిస్కస్ వన్ మోర్ డే. రూపాంతరం గురించి తర్వాత తెలుసుకున్నామండి. సో కాబట్టి అట్లాగా మన జీవితం కూడా మన జీవితం కూడా రూపాంతరం చెందాలి. మన జీవితంలో మార్పు రావాలి. టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కోవిడ్-19. ఈ కోవిడ్-19 నుంచి నువ్వు బయటపడాలనుకుంటుంటే టుడే యు నీడ్ హోలీనెస్. పరిశుద్ధత కావాలి. యు నీడ్ ద హోలీనెస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు నీ జీవితంలో పరిశుద్ధత కావాలి. వితౌట్ హోలీనెస్ యు కెనాట్ సీ ద జీసస్. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని చూడలేవు. యు నీడ్ ద హోలీనెస్. హోలీ జీవితం కావాలి. డోంట్ బి లైక్ ఎ వరల్డీ పర్సన్. లోకంలో జీవించే విధంగా నువ్వు ఉండకూడదు. బ్యూటీ కాన్షియస్, అందమైన మెరుగులు దిద్దుకుంటూ, మేకప్లు వేసుకుంటూ, హెయిర్ స్టైల్స్ వేసుకుంటూ, ప్యాంట్ షర్ట్ ధరించే విధంగా, నాట్ దిస్ ఆల్ సచ్ థింగ్స్. ఇవన్నీ కాదండి. దిస్ ఇస్ నాట్ ద హోలీనెస్ నేచర్. ఇవన్నీ పరిశుద్ధత తీసుకురాలేవు. ఆర్ టేకింగ్ ద బైబిల్స్ అవుట్ సైడ్, బైబిల్స్ పట్టుకొని గోయింగ్ టు ద చర్చ్కి వెళ్ళిపోయి డూయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన చేసినంత మాత్రాన యు కెనాట్ బి ఏ హోలీ. పరిశుద్ధంగా నువ్వు జీవించలేవు. ఇట్స్ నాట్ ఈజీ టు బి హోలీ. అంత ఈజీ కాదు పరిశుద్ధంగా జీవించడం. సింప్లీ టెలింగ్ దట్ ఐఎమ్ వెరీ హోలీ పర్సన్, నేను చాలా పరిశుద్ధుని, ఐఎమ్ వెరీ హోలీ ఉమెన్, నేను ఎంతో పరిశుద్ధురాలు చెప్పినంత కాదండి. యూ హ్యావ్ టు ఇన్వైట్ ద హోలీనెస్ జీసస్ ఇన్ యూ. నీ జీవితంలోనికి పరిశుద్ధత కలిగిన ఆ పరిశుద్ధుడైన యేసయ్యని నీ హృదయంలోనికి, నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించినప్పుడే అదే నిజమైన పరిశుద్ధత అవుతుందండి. మాటకి ఎంతో మంది నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పినంత మాత్రం పరిశుద్ధత కాదండి. ఇఫ్ ద వరల్డ్ ఇస్ టుడే దిస్ మచ్ హోలీ, ఈ ప్రపంచం ఇంత పరిశుద్ధంగా ఈ రోజు ఇలాగా ఉండింటే వై దిస్ కోవిడ్-19 విల్ ఎండ్? ఎందుకు ఈ కోవిడ్-19 వస్తుంది? ఫ్రమ్ ద హెవెన్, పరలోకం నుంచి ఎందుకు వస్తుంది? వై జీసస్ విల్ సెండ్ ఇట్? ఎందుకు యేసయ్య తీసుకొని వస్తాడు? ఎందుకు యేసయ్య పంపిస్తాడు? వై జీసస్ విల్ సెండ్ ఇట్? ఎందుకు పంపిస్తాడు? దేర్ ఈస్ నో హోలీనెస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో పరిశుద్ధత లేదండి. ఏం ప్యూరిటీ? ఎక్కడ చూసినా ఎలాగుందండి? ఇంప్యూరిటీ తోటనే ఉంది, అపవిత్రంగానే ఉంది. దర్శకోస్ అందుకే దిస్ ఇస్ ద గ్లోబ్. ఇది గ్లోబ్ అండి. ఇట్స్ మూవింగ్, ఇలా మూవ్ అవుతూ ఉందండి. పాపంతో ఇలా తూలుతూ ఉందండి భూమి. హౌ మెనీ ఇయర్స్ జీసస్ విల్ సైలెంట్ లైక్ దిస్? యేసయ్య ఇలాగా సైలెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. బట్ టుడే కానీ ఈరోజు యేసయ్య ద జడ్జిమెంట్ ఈస్ స్టార్టెడ్. మరి తీర్పు మొదలైందండి. సో యూ హ్యావ్ టు రిపెంట్. ఈరోజు నువ్వు మానమనసు పొందాలి. కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా. రిపెంట్. ఈరోజు శాపం పొందు. దిస్ ఈజ్ అ సాల్వేషన్ డే. ఈరోజే రక్షణ దినం నీకు. సో హోలీనెస్, పరిశుద్ధత. అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడు అండి. అందరి వాళ్ళలాగా అపవిత్రుడు కాదని మన దేవుడు. మన యేసయ్య ఎంత పరిశుద్ధుడో తెలుసా? మరి యేసయ్య పెళ్లిళ్ళు చేసుకోలేదు, యేసయ్య మరి లోకాన్ని తీరంగా ఉండలేదు, మరి యేసయ్య పెళ్లిళ్ళు చేసుకొని లేకపోతే యేసయ్య రొమాన్స్ చేసి యేసయ్య లోకంలో జీవించుకుంటూ ఉండేవాడు కాదండి. యేసయ్య పరిశుద్ధుడు. యేసయ్య చూపులు పరిశుద్ధమైనది, యేసయ్య మాటలు పరిశుద్ధమైనవి, యేసయ్య నడక పరిశుద్ధమైనది, యేసయ్య జీవితం పరిశుద్ధమైనది. యేసయ్య పరిశుద్ధుడు. జీసస్ ఈజ్ అ హోలీ. యేసయ్య పరిశుద్ధుడు. Jesus does not go on like marriages. ఏసై పెళ్లి చేసి Jesus does not need the marriage. ఏసైకి పెళ్లి అవసరమా అండి? Is a God need the marriage? దేవునికి పెళ్లి అవసరం అంటారా?
ఇస్ గాడ్ నీడ్ ద రొమాన్స్? ఆయనకి మరి దేవుడు అనే మనకి రొమాన్స్లో అవసరమా? డాన్సెస్ అవసరం అంటారా? నో, దిస్ ఇస్ ఆల్ ద స్టూపిడ్ థింగ్స్. ఇవన్నీ పనికిమాలినవండి. ఇవి వినడానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంటాయి. అందరు జెంటల్స్ ఇస్ ఫాలోయింగ్ దట్. అన్యులనే వాళ్ళు అవన్నీ అనుకుంటున్నారు. అన్ని జెంటల్స్ ఆర్ ఫాలో దట్. అవే నిజం అనుకొని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. బట్ దట్ ఈస్ రాంగ్. కానీ అదేంటంటే తప్పు. జీసస్ ఇస్ హోలీ. యేసయ్య పరిశుద్ధుడు. గాడ్ ఈస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. God does not need the marriage. దేవునికి పెళ్లి అవసరం లేదండి. God does not need the kids. దేవునికి పిల్లలు అనే వాళ్ళు అవసరం లేదండి. ఈ God is having the దేవుడికి పెళ్లి ఉంటే, దేవుడికి పెళ్లి అవుతే, then how can he become the God? and దేవుడు ఇలా అవుతాడు. సో యు మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకొని నేను కోరుతున్నా. జీసస్ ఇస్ వెరీ హోలీ. యేసయ్య పరిశుద్ధుడు. You need that much holiness in your life today, my brothers and sisters. నా సోదరులారా, my dear friends, నా స్నేహితులారా, you need that holiness today. ఈ రోజు ఆ పరిశుద్ధత నీలోకి రావాలి. Holiness, God has to come upon you. ఎలాంటి దేవుడు రావాలంటే నీలోకి పరిశుద్ధత కలిగిన దేవుడు నీలోకి రావాలి. Holy Spirit, God has to enter in you. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు, and he will give you his holiness. ఆయన పరిశుద్ధత నీలోకి ఇస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు this all the worldly filthy things, ఈ లోకంలో ఉన్న నీ జీవన క్రియలన్నీ it will run away, పరిగెత్తి వెళ్ళిపోతాయి. and you will get the authority. నీకు అధికారం వస్తుంది to destroy this virus. ఈ వైరస్ తొక్కే అధికారము నీకు వస్తుంది. సో టుడే యు నీడ్ ద హోలీ లైఫ్. అందుకే నీకు పరిశుద్ధమైన జీవితం కావాలి. అందుకే పరిశుద్ధత కలిగిన నా యేసయ్య దగ్గరికి నువ్వు రా. కమ్ టు మై జీసస్. యేసయ్య దగ్గరికి రా. జీసస్ ఇస్ హోలీ. యేసయ్య పరిశుద్ధుడు. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గాడ్స్ ఆర్ హోలీ. ఇక్కడ ఉన్న ఈ దేవతలు అనే వాళ్ళెవరిలో పరిశుద్ధత లేదు. జీసస్ ఓన్లీ ద హోలీ. యేసయ్య మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా. యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఒక పాట పాడతాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ బైబిల్ లాస్ట్ వర్స్, చివరి వర్షం మనం చూసుకొని అది స్టాప్. నేను ముగిచ్చేస్తాను. యూదా గోత్రపు సింహమ నీకు స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమ నీకు స్వాగతం, నీకు స్వాగతం. కోటాను కోట్ల దుత్తలతో, అగ్నిరథములతో, కోటాను కోట్ల దుత్తలతో, అగ్నిరథములతో, దేవాతి దేవా రాజాది రాజనికి స్వాగతం, నీకే స్వాగతం. దేవాతి దేవా రాజాది రాజనికి స్వాగతం, నీకే స్వాగతం. యూదా గోత్రపు సింహమ నీకు స్వాగతం, నీకు స్వాగతం. దైవ చిత్తము నెరవేర్చుట కొరకు, దైవ రాజ్యము స్థాపించుట కొరకు సిద్ధపడి ఉన్నాము. ఆత్మశక్తితో సిద్ధపడి ఉన్నాము. దైవ శక్తితో. యూదా గోత్రపు సింహమ నీకు స్వాగతం, నీకు స్వాగతం. సాతానుతో యుద్ధము చేయుటకు, క్రీస్తు జెండా పైకెత్తుట కొరకు సిద్ధపడి ఉన్నాము. ఆత్మశక్తితో సిద్ధపడి ఉన్నాము. దైవ శక్తితో. యూదా గోత్రపు సింహమ నీకు స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమ నీకు స్వాగతం, నీకు స్వాగతం. కోటాను కోట్ల దుత్తలతో, అగ్నిరథములతో, కోటాను కోట్ల దుత్తలతో, అగ్నిరథములతో, దేవాతి దేవా రాజాది రాజ నీకే స్వాగతం, నీకే స్వాగతం. దేవాతి దేవా రాజాది రాజ నీకే స్వాగతం, నీకే స్వాగతం. కాబట్టి యూదా గోత్రపైన సింహం అండి మన యేసయ్య. జీసస్ ఇస్ ద జూదా లయన్. యేసయ్య ఎవరండి? యూదా గోత్రపు సింహం. హీ ఈస్ నాట్ ద బేబీ జీసస్ రైట్ నౌ. యేసయ్య ద బాల యేసుగా లేడండి. He's not right now forgiver. ఇప్పుడు ఏదో క్షమించేవాడుగా యేసయ్య లేడండి. రైట్ నౌ he's not the compassionate God. కనికరం కలిగిన మరి దేవుడికి ఇప్పుడు లేడు. నౌ he's a ferocious God. మరి యేసయ్య ఎలా ఉన్నాడు? రోషం కలిగిన దేవుడుగా ఉన్నాడు. సో దట్ ఫెరోషియస్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నీలో కూడా రోషం కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బయటికి వెళ్ళి చెప్పు. గో అవుట్ సైడ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బయటికి వెళ్ళి చెప్పు. టెల్ దట్, సే ఆల్ ద వరల్డ్. లోకానికి వెళ్ళి చెప్పు.
జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. యేసయ్య అతి త్వరలో రానై ఉన్నాడు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల క్షమాపణ పొందు. జీసస్ విల్ డిస్ట్రాయ్ దిస్ COVID-19 ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ COVID-19 అనే వైరస్ ని యేసయ్య అంతం చేస్తాడని నీ ఫ్రెండ్స్ కి, నీ ప్రజలకి, ఆల్ ద వరల్డ్, లోకానికి వెళ్ళి నువ్వు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పాలి. దట్స్ ద కాజ్ యు వాస్ కేమ్ టు దిస్ వరల్డ్. అందుకే ఈ లోకానికి నువ్వు వచ్చావు. దట్స్ ద కాజ్ యు వాస్ ఎంటర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోకి అందుకే నువ్వు వచ్చావు. సో నెక్స్ట్ థింగ్ విల్ సీ. ఇంకోటి మనం చూడబోతున్నాం. సో 2 Thessalonians 1st chapter 6th verse. మనం ఒకసారి మళ్ళీ 2 Thessalonians వెళ్తున్నామండి. లెట్స్ గో దేర్. ఒకసారి మళ్ళీ వెళ్దాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. అండ్ రిమెంబర్ దిస్, అండర్లైన్ దిస్ వర్సెస్. ఇవి అండర్లైన్ చేసుకోమని నేను కోరుతున్నాను. ఓకే, ప్లీజ్ అండర్లైన్ చేసుకోవాలని నేను కోరుతున్నానండి. 6th verse చూద్దాము. తెలుగులో చూసాక వెల్ సీన్ ఇంగ్లీష్లో చూద్దాము. తెస్సలోనియన్కు రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయము మరి 6వ అధ్యాయం మనం చూడబోతున్నాం. ప్రభువైన యేసు, నౌ హౌ ఇస్ ద జీసస్, హౌ రైట్ నౌ హౌ జీసస్ లుక్స్. ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ దట్. మనం చూడబోతున్నాం. ఫెరోషియస్ గాడ్, రోషం కలిగిన దేవుడు అని చెప్పాను కదా. హౌ హీ వాస్ సెంటెన్స్ కోవిడ్-19 ఎలా పంపించాడు, హౌ హీ వాస్, ఎలా ఉన్నాడు దేవుని ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉన్నాడంట, సీ ఫర్ ద టు చర్చ్ దిస్ వరల్డ్, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి హౌ జీసస్ ఎలా ఉన్నాడు ఇక్కడ మనం చూడబోతున్నాము. సో లిజన్, వినమని కోరుతున్నాను. ప్రభువైన యేసు తన ప్రభావంతో కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని చూసారా, దేవుని నెరుగని వారికి, ఎవరికి తీర్పు తీర్చడానికి COVID-19 వచ్చిందంటండి? దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని చూసారా, ప్రతిదండన చేయుటకు వచ్చిందంట. దేవుని సువార్తని నమ్మలేదు కాబట్టి ఈ ప్రతిదండన వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూసారా, నెరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారిని శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతికి అనుగ్రహించడానికి దేవునికి న్యాయమై ఉన్నదంటండి. చూసారా, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చూసారా మీరు? లెట్స్ సీ. వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. సో దిస్ సెండింగ్ దిస్ COVID-19 ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ ఐస్, ఇట్ ఈస్ గుడ్. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ COVID-19 అనే ఈ వైరస్ మరి దేవునికి ఎలాగా ఉందంటే ఆయన దృష్టికి ఇది అనుకూలంగానే, ఇది న్యాయ తీర్పుగా, ఇది న్యాయంగానే యేసయ్య దృష్టికి ఉంది అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రీడ్ సేమ్ వన్. Since indeed God considers it just to be repaid with the affliction those who afflicate you, and to grant relief to you who are afflicted as well as to us, when the Lord Jesus to reveal from heaven with his mighty angels in flaming fire, inflicting vengeance as those who do not know God. చూసారా ఎంత అద్భుతమైన, దోస్ హూ డస్ నాట్ నో ఒబే ద గాస్పెల్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఎవరైతే యేసయ్య సువార్తను అంగీకరించలేదో ఈరోజు వాళ్ళకి శ్రమ. Those who does not agree the word of God, another Gentiles, అన్యులు అనేవారు, those who does not agree the word of God, దేవుని వాక్యాన్ని అంగీకరించిన, those who does not agree the gospel, ఎవరైతే అగ్రీ చేయలేదో, those who are mocked upon the Jesus, ఎవరైతే యేసయ్యని చూసి ఎగతాళి చేశారో, those who are mocked upon the pastors, సేవకుని చూసి ఎవరైతే ఎగతాళి చేశారో, those who destroy the churches, ఎవరైతే చర్చిలు నాశనం చేశారో, those who was gone against to the Jesus, యేసయ్యకి ఎవరైతే విరుద్ధంగా పోయినారో, those who was burn the Bibles, ఎవరైతే బైబిల్స్ ని తగలపెట్టారో, for all the people, వీళ్ళందరికీ టుడే దిస్ COVID-19 ద పనిష్మెంట్. వీళ్ళందరికీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక పెద్ద ప్రతిదండన అంటే పెద్ద శిక్ష ఏంటంటే ఈ COVID-19. వి నో దట్, మనందరికీ తెలుసు. మెనీ పాస్టర్స్, ఎంతో మంది దైవ సేవకులు, దే ఆర్ వర్షిపింగ్, వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే దే గోస్ ఇన్సైడ్ ద చర్చ్లోకి వెళ్ళిపోయి దే బోర్న్ ద చర్చ్, ఎన్నో చర్చిలు తగలబెట్టేశారండి. దే బోర్న్ ద బైబిల్స్, బైబిల్ని తగలబెట్టేశారండి. దే మోక్డ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని హేళన చేశారండి. దే సెడ్, వాళ్ళు అన్నారంటే జీసస్ ఈజ్ మ్యారీడ్, యేసయ్య పెళ్లి చేసుకున్నాడు, జీసస్ ఈజ్ హ్యావింగ్ ద కనెక్షన్ విత్ మేరీ మరియాన తోటి ఆ యేసయ్యకి సంబంధం ఉంది అని సో మెనీ రాంగ్ రూమర్స్, పనికి మాలిన రూమర్స్ అన్ని తీసుకొని వచ్చి దే అషేమ్ ద జీసస్ నేమ్, యేసయ్య పేరుని అవమానంగా చేయాలని ఎంతగానో ప్రయత్నించారండి. దిస్ అనదర్ జెంటిల్స్, అన్యులు అనే వాళ్ళు, దిస్ వరల్డ్ పీపుల్, ఈ లోకానుసారమైన వాళ్ళు. సో ఫర్ దిస్ ఆల్ ద పీపుల్, ఈ లోకంలో ఇలా వాళ్ళు జీవించే వాళ్ళు ఇలా చేసింది కాబట్టి
దిస్ పనిష్మెంట్ ఈస్ కేమ్. అందుకే ఈ భయంకరమైన శిక్ష వచ్చింది. వీ నో దట్, మీకు తెలుసు ఇన్ ఫారిన్ కంట్రీస్, వేరే చోట్ల ఇరాక్లో కూడా దే కిల్డ్ ద మెనీ క్రిస్టియన్స్. క్రైస్తవులు ఎంతోమంది చంపేశారండి. వాళ్ళని వాళ్ళని నరికివేశారండి. మెనీ సిస్టర్స్, ఎంతో మంది క్రిస్టియన్ గర్ల్స్, ఎంతో మంది మరి సిస్టర్స్ ని, మరి సహోదరులని దే వాజ్ డన్ ద రేప్ చేసి 120 మెంబర్స్ ఒకసారిగా 120 మంది రేప్ చేసి, దట్ ఆల్ ద ముస్లిం పీపుల్, ముస్లిం వాళ్ళు అంతమంది అమ్మాయిని రేప్ చేసి దే వాజ్ కిల్డ్ హర్. వాళ్ళు చంపేసేసి దే పుట్ ద క్రాస్ అపాన్ హర్ మౌత్. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆమె నోట్లో సిలువని గుచ్చారండి లాస్ట్ లో. ఐ హావ్ దట్ పిక్చర్, ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. హౌ హారబుల్, ఎంత భయంకరంగా ఉంది. దే వాస్ ప్రాసిక్యూటింగ్ us, మనల్ని వాళ్ళు ఎంతగా హింసిస్తున్నారు. హౌ మచ్ దే వాస్ ప్రాసిక్యూటెడ్ ద జీసస్, యేసయ్యని ఎంతగా నిందలేశారండి వాళ్ళు. సో వాట్ ఇస్ హ్యాపెన్ టుడే? ఈరోజు ఏమైంది? ద వరల్డ్ ఈజ్ సఫర్డ్. ఈరోజు ఏమైంది? ప్రపంచమంతా సఫర్ అవుతూ ఉందండి. దే కెనాట్ ఫైండ్ ద వ్యాక్సినేషన్ కనుగోలేకున్నారు. థౌజండ్స్ డెత్ అవుతుంది. లాక్స్లలో చనిపోతూ ఉన్నారు బికాస్ ఆఫ్ దేర్ సిన్. వాళ్ళ పాపాల వలన వాళ్ళు చేసుకున్నదేనండి. సీ హౌ హారబుల్, ఎంత భయంకరం. వాళ్ళందరికీ ప్రతిదండన చేయటానికే యేసయ్య ఈ విధంగా తీర్పు తీర్చాను అని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుందండి. చూసారా? యు నో దట్, మీకు తెలుసు కదా, స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లలను ఆల్సో దే కిల్డ్, వాళ్ళు చంపేసేవాళ్ళు. యు నో దట్ ఇన్ అదర్ కంట్రీసే కాదు, ఇన్ విలేజెస్ ఆల్సో. ఐ నో వన్ పాస్టర్, ఒక పాస్టర్ గురించి నాకు తెలుసు, నా బ్రదర్ గురించి కూడా నాకు తెలుసు. దే వాజ్ బర్న్డ్ హిస్ చర్చ్. వాళ్ళు ఆ అన్న చర్చ్ని కాల్ చేశారు. నౌ హీ డోంట్ హ్యావ్ ద చర్చ్. ఆయనకి స్వామి కూడా చర్చ్ లేదు, సంఘం లేదు. దే వాజ్ గోన్ అగైనెస్ట్ ద బైబిల్. దేవుని వాక్యానికి విరుద్ధంగా తిరిగి వాళ్ళు ఇవన్నీ చేశారండి. వాట్ ఇస్ హ్యాపెన్ టుడే? ఈరోజు ఏమైంది? దే ఆర్ సఫరింగ్, వాళ్ళు బాధపడుతున్నారు. దే ఆర్ ఇన్ లాక్డౌన్లో ఉన్నారు. నౌ ఐ థింక్ దే గాట్ ద ఫియర్. వాళ్ళకి ఇప్పుడు భయం అనేది వచ్చింటది. హూ ఇస్ ద రియల్ గాడ్? నిజమైన దేవుడు ఎవరు? వై దిస్ పనిష్మెంట్ దిస్ కేమ్ టు దిస్ వరల్డ్? ఈ లోకానికి ఇంత భయంకరమైన శిక్ష ఎందుకు వచ్చిందని అదర్ జెంటల్స్ ఆర్ థింకింగ్. అన్యులనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి. హిందూస్ అండ్ ముస్లిమ్స్, హైందవులు, ముస్లిమ్స్, సిక్కులు కానీ ఎవ్రీవన్, అందరూ అండి, ప్రతి ఒక్కరు, మార్వాడి ఎవ్రీవన్ థింకింగ్, అందరూ ఆలోచిస్తూ ఉంటారు. వై దిస్ వైరస్ ఈజ్ ఎంటర్డ్? ఇంత భయంకరమైన వైరస్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దీని వెనకాల కారణం ఏంటి అని టు గివ్ ద రెవల్యూషన్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి ప్రత్యక్షత ఇవ్వడానికి, టు ప్రూవ్ హూ ఈజ్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు ఎవరో తెలపడానికి, హూ ఈజ్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు తెలపడానికి జీసస్ ఈజ్ సెండెడ్ దిస్ ప్లగ్. యేసయ్య ఈ తెగులని రప్పించాడండి. జీసస్ ఈజ్ సెండెడ్ దిస్ ప్లగ్. యేసయ్య ఈ తెగులను రప్పించాడు. నాట్ ఫర్ us, మన కోసం కాదు. దోస్ హూ వాస్, ఎవరండి? వాక్యంలో ఉంది కదా, ఫర్ హూమ్, ఎవరి కోసం అంటండి. ఇట్స్ ఇన్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్లో కూడా ఉంది కదండి. ఫర్ హూమ్ ఇట్ ఈస్ కేమ్, ఎవరి కోసం వచ్చిందంటే ఇది ఫర్ హూమ్ ఇట్ ఈస్ కేమ్, సువార్తకు లోబడిన వారికి. చూసారా అండి? దేవుణ్ణి నెరుగని వారికి, దేవుని తెలుసుకోకుండా సువార్తకి లోబడకుండా ఉన్న వాళ్ళు, దోస్ హూ డస్ నాట్, చూసారా, ఇన్ ఫ్లేమ్, దోస్ హూ డస్ నాట్ నో గాడ్, చూసారా, అండ్ దోస్ హూ డస్ నాట్ ఒబే ద గాస్పల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దే డస్ నాట్ ఒబే ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడలేదో, ఫర్ దేమ్, వాళ్ళందరికీ, ఫర్ యూ ఆల్సో, నీ గురించి కూడా. దోస్ హూ ఆర్ వాచింగ్ ఫేస్బుక్ లో, నువ్వు కూడా, నాట్ పాస్టర్స్, నేను దైవ సేవకుని ఇక్కడ అనడం లేదండి, ఓన్లీ దోస్ హూ ఆర్ ద బిలీవర్స్, విశ్వాసులైన మిమ్మల్ని మాత్రమే నేను అంటున్నాను. ఫర్ యూ ఆల్సో, నీ కోసం కూడా, బికాస్ యూ వాస్ గోన్ అగైనెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి నువ్వు విరుద్ధంగా వెళ్ళావు. యూ డస్ నాట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి నువ్వు లోబడలేవు. సో దిస్ వర్డ్ ఈస్ ఫర్ యూ ఆల్సో, ఇది నీకు కూడా చెందుతుంది. మై డియర్ వన్స్, నా ప్రియ సంగమా, మై డియర్ వన్స్, నా ప్రియులారా, మీకు కూడా చెందుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సహోదరులారా, ఫర్ యూ ఆల్సో, మీకు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఫర్ యూ ఆల్సో, నీకు కూడా. సో చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. టర్న్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రా. రిపెంట్ టుడే. ఈ రోజు నువ్వు ఇప్పుడే యేసయ్య దగ్గరికి వచ్చి నీళ్ళ మోకాలు వండి, అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మై సిన్స్, నా పాపాలని క్షమించు అని అన్నప్పుడు జీసస్ విల్ ఫర్గివ్ యూ రైట్ నౌ. ఇప్పుడు నిన్ను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. జీసస్ ఈజ్ రెడీ టు ఫర్గివ్. ఇప్పుడు నిన్ను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హీస్ టేకింగ్ ద రివెంజ్ అపాన్ దిస్ వరల్డ్. ఈ లోకం పైన యేసయ్య కోపంతో రగులుతున్నాడు, కానీ నాట్ అపాన్ యూ, నీ మీద కాదు. దోస్ హూ ఆర్ ద నామినల్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవుల పైన, టు గివ్ దెమ్ రెవల్యూషన్, వాళ్ళకి ప్రత్యక్షత ఇవ్వడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దిస్ ప్లగ్ ఈస్ కేమ్. ఈ తెగులు వచ్చాయండి.
Those who are the nominal, not only the nominal Christian, నామకథ క్రైస్తవులకే, those who are called as the holy Christians, పరిశుద్ధులను చెప్పుకుంటున్న వీరి మీదకి కూడా ఈ తెగులు ఈరోజు వచ్చాయండి. నాట్ ఓన్లీ దెమ్, వాళ్ళ మీదనే కాదండి. అపాన్ ఫేస్బుక్ లైవ్, ఫేస్బుక్ పీపుల్, ఫేస్బుక్ లో ఎంతమంది ఉన్నారు, సో మెనీ సీనియర్స్, ఎంతమంది పాపులు ఉండొచ్చు వీళ్ళల్లో. సో ఫర్ దమ్ ఆల్సో, వీళ్ళందరి కోసం కూడా దిస్ ప్లగ్ ఇస్ కేమ్. ఈ భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి. టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్లగ్, ఈ తెగుల నుంచి బయటపడడానికి యూ నీడ్ జీసస్. యేసయ్య నీకు కావాలి. దెర్ ఈస్ ఓన్లీ వన్ మెడిసిన్, ఒక్క మందు మాత్రమే ఉంది. టర్న్ టు జీసస్. యేసయ్య వైపు తిరుగు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల క్షమాపణ పొందు. ద బైబిల్ క్లియర్లీ సేస్, దేవుని వాక్యం క్లియర్గా చెప్తుందండి. John 3:16 లో మనం చూస్తున్నాం, God so much loved the world and he gave his begotten son. Those who believe him, he will give the eternity, not perish them. సో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన ద్వితీయ కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. ఎవరైతే యేసయ్య నమ్ముతారో వాళ్ళకి నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు యేసయ్య. శిక్షా విధి నుంచి తప్పిస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఈ రోజు నిత్య జీవం పొందాలంటే యేసయ్య దగ్గరికి రండి. ఇఫ్ యు నీడ్ దట్ ఎటర్నిటీ, ఆ నిత్య జీవం నీకు కావాలా, జీసస్ ఈస్ యువర్ ఎటర్నిటీ. యేసయ్యని నిత్య జీవం అండి. జీసస్ ఓన్లీ ద హెవెన్లీ మన్నా. యేసయ్యనే పరలోక మన్నా అయి ఉన్నాడండి. కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా. అందుకే ప్రతిదండన చేసే దేవుని మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రతిదండన చేసినాడు ఈ లోకానికి ఇప్పుడు. కాబట్టి హీ వాస్ గివింగ్ ద జడ్జిమెంట్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి జడ్జిమెంట్ మొదలైంది. మోర్ దాన్ దిస్ థింగ్స్, ఇది అయిపోతుంది. అనదర్ ప్లగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. భయంకరమైన ఇంకా తెగులు రాబోతున్నాయి. ఎర్త్ క్వేక్స్ ఆర్ టు గోయింగ్ టు కమ్. భూకంపాలు రాబోతున్నాయి. ఇట్స్ ఆల్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడి ఉన్నాయండి. జీసస్ ఓన్లీ సెడ్, యేసయ్యనే చెప్పాడు. ఆల్ ద డిసిపుల్స్ ఆర్ ఆస్కింగ్ జీసస్. మనం ఒకసారి చూస్తే యేసయ్య తన శిష్యులందరూ అడుగుతున్నారండి, హౌ విల్ బి దేర్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ బి కమ్ టు దిస్ వరల్డ్. ఎలా ఉంటుంది ఈ లోకానికి మనిషి కుమారుడు వచ్చినప్పుడు అని అన్నప్పుడు, సో జీసస్ ఈస్ టెల్లింగ్ దిస్ ఆల్ ద సైన్స్. యేసయ్య ఈ సూచనలన్నీ చెప్తున్నాడండి. దిస్ ఆల్ విల్ బి హ్యాపెన్. ఇవన్నీ జరుగుతాయని యేసయ్య చెప్పాడు. దిస్ ఆల్ ద ప్రొఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. జెరూసలేం ఇస్ గోయింగ్ టు బిల్డ్. యెరూషలేం కట్టబడబోతుంది. ఆల్ ద ప్రొఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. అన్ని ఫుల్ఫిల్ కాబోతున్నాయి. యాంటిక్రైస్ట్ ఈస్ రెడీ. యాంటిక్రైస్ట్ అబద్ధ, మన యాంటిక్రైస్ట్ రెడీగా ఉన్నాడండి టు ఎంటర్ దిస్ వరల్డ్. ఈ లోకంలో రావడానికి రెడీగా ఉన్నాడు. బి కేర్ఫుల్, జాగ్రత్త. ఓ సాతాన్ ఈజ్ రోరింగ్ లైన్. మనందరికీ తెలుసు సాతాన్ ఎవరండి? గర్జించు సింహమై ఉన్నాడు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. హీ ఆల్రెడీ స్వాలోడ్ యూ. నాకు తెలుసు, ఆల్రెడీ మిమ్మల్ని మింగేశాడు సాతాన్. ఓకే, దట్స్ ద కాజ్. అందుకే యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సీన్. అందుకే పాప నుంచి బయటికి రాలేకున్నాం. బట్ టుడే యూ హ్యావ్ టు కమ్ అవుట్. కానీ బయటికి రావాలి. యూ హ్యావ్ టు ఓవర్కమ్. యూ హ్యావ్ టు కమ్ అవుట్. పూర్తిగా బయటికి రావాలి. యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. యేసయ్య నామమున, సంపూర్ణ యేసయ్య మీద ఆనుకొని యేసయ్య అధికారంన యూ హ్యావ్ టు యూజ్ ద అథారిటీ. నీకు ఇచ్చిన అధికారం బట్టి యూ హ్యావ్ టు క్రష్ ద సాటన్. సాతాన్ త్రొక్కివేయాలి. వాట్ ఎవర్ ద సిన్స్ టుడే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏవైతే పాపాలని ఉన్నాయో యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ ఆల్ థింగ్స్. అన్నిటికీ యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద మూవీస్, సినిమా నుంచి బయటికి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ ఫ్రమ్ ద సీరియల్స్, నాటకాల నుంచి రాలేకున్నావా? ఆర్ యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాల నుంచి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లెస్బియన్స్ అనే ఆత్మ నుంచి బయటికి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ ఫ్రమ్ ద హోమోసెక్చువాలిటీ బయటికి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ ఫ్రమ్ ద ఐడల్ వర్షిప్, విగ్రహారాధన నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ ఫ్రమ్ ద అడల్టరీ, వ్యభిచారం నుంచి బయటికి రాలేకున్నావా? ఆర్ ఫోర్నికేషన్, జాగ్రత్త నుంచి బయటికి రాలేకున్నావా? ఆర్ అబ్నోషన్ లేదా మరి తాయెత్తులు కట్టుకునే వాటి నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, విజయమని లోకాన్ని విడిచి నువ్వు బయటికి రాలేకున్నావా? అండ్ ఎస్పెషల్లీ యూ కెనాట్ కమ్ ఫ్రమ్ ద వరల్డీ నేచర్, ఈ లోక స్వభావం నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డీ ఫ్యాషన్స్, ఈ లోకంలో ఉన్న ఈ లోక ఫ్యాషన్స్ విడిచి నువ్వు బయటికి రాలేకున్నావా? ఐదర్ మేకప్ కావచ్చు, మేకప్ నుంచి కానీ, ఐదర్ వరల్డీ హెయిర్ స్టైల్స్, లోకసారమైన హెయిర్ స్టైల్స్ నుంచి, ఐదర్ హెయిర్ టై నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ ఫ్రమ్ ద లైస్, అబద్ధాల నుంచి, ఫ్రమ్ ద రాబరీ నుంచి, ఫ్రమ్ ద స్టీలింగ్, దొంగతనం నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? ఫ్రమ్ ద చీటింగ్, మరి మోసం నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? ఎస్పెషల్లీ ఎంజాయ్ విత్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, ప్రేమికుడు ప్రేయసి అని చెప్పేసి, దట్ ఈస్ నాట్ ద లవ్. అది ప్రేమ కాదండి. సో దట్ ఈస్ నాట్ ద లవ్, దట్ ఈస్ జస్ట్ ఫర్ ద అట్రాక్షన్, అది ఆకర్షణ, దట్ ఈస్ జస్ట్ లస్ట్ఫుల్ థింగ్. అది కామపూరితమైన క్రియలండి. యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, ప్రేయసి, ప్రేమికుడు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? ఎయిదర్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితుల నుంచి బయటికి రాలేకున్నావా? ఎయిదర్ యూ కెనాట్ కమ్ ఫ్రమ్ యువర్ కమ్యూనిటీ అవుట్ సైడ్, నీ కమ్యూనిటీ నుంచి, ఎయిదర్ మేబీ యువర్ హిందూ, హైందవుడుగా ఉన్నావేమో, ఎయిదర్ యువర్ ముస్లింగా ఉన్నావేమో. యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ నుంచి ఆ ప్లేస్ నుంచి నువ్వు బయటికి రాలేకున్నావా? నో ప్రాబ్లం, నో నీడ్ టు వరీ. బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు.
కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. హీ విల్ డెలివర్ యూ. యేసే నీకు విడుదల ఇస్తాడు. హీస్ జడ్జింగ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని యేసే తీర్పు తీరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో హీస్ గోయింగ్ టు డెలివర్ యూ. నిన్ను రక్షించడానికి కూడా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. సో కమ్ టు జీసస్. యేసే దగ్గరికి రా. దెర్ ఇస్ నో టైం. ఇంకా సమయం లేదండి. దెర్ ఇస్ నో టైం. ఇంకా సమయం లేదు. దిస్ ఈస్ ద ఎండింగ్ డేస్. చివరి దశలోకి వచ్చేసాం. ఓ గ్రేషియస్ డేస్ ఈజ్ ఓవర్. మరి కృపాకాలం వెళ్ళిపోయిందండి. గ్రేషియస్ టైమ్ ఈజ్ ఓవర్. కృపాకాలం వెళ్ళిపోయిందండి. నో ద గ్రేషియస్ టైమ్ ఈజ్ ఓవర్. వెళ్ళిపోయిందండి కృపాకాలము. నౌ వేర్ వి ఆర్ ఎంటర్డ్. ఇప్పుడు మనం ఎంటర్ ఎక్కడ? ది లాస్ట్ డేస్, చివరి కాలంలో ఉన్నామండి. మనం అంత్యకాలంలోకి అడుగు పెట్టినామండి. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద ఆల్ ద ఎర్త్క్వేక్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో భూకంపాలు మనం చూడబోతున్నాం. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద బిగ్ బిగ్ సునామీస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో పెద్ద పెద్ద సునామీలు రావడం మనం చూడబోతున్నాము. వి ఆర్ గోయింగ్ టు సీ సో మెనీ హారబుల్ ఫ్లడ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా భయంకరమైన తెగులు, మోర్ దాన్ దిస్ వైరస్. ఈ వైరస్ కంటే ఇంకా భయంకరమైన తెగులు రాబోయేదని మనం చూడబోతున్నాం. దిస్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. ఇవన్నీ రాబోతున్నాయి. సో టుడే యు హావ్ టు రిపెంట్. అందుకే నువ్వు మారు మనసు పొందాలి. ఓకే, ఇన్ యువర్ నేమ్, నీ పేరు ఇట్స్ హ్యాస్ టు రిటన్ అపాన్ ద లైఫ్ ఆఫ్ బుక్. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఇట్ హ్యాస్ టు రిటన్ అపాన్ ద లైఫ్ ఆఫ్ బుక్. జీవగ్రంథ में आपका नाम लिखना होना है. మీ జీవిత ఈ రోజు జీవగ్రంథంలో మీ పేరు రాయబడాలండి. దో ఐ థింక్ పీపుల్ దోస్ హూ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అపాన్ ద లైఫ్ ఆఫ్ బుక్, ఎవరి పేరు అయితే జీవగ్రంథం ముందు రాయబడి ఉండదో వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని దేవుని వాక్యం క్లియర్ గా సెలవిస్తుందండి. ఇఫ్ యువర్ నేమ్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుక్, ఈ రోజు కానీ నీ పేరు కానీ జీవనంలో రాయబడకపోతే ఐఎమ్ రియలీ సారీ, నాకు చాలా బాధగా ఉంది. యూ కెనాట్ ఎంటర్ ద హెవెన్. పరలోకంలోకి నువ్వు రాలేవండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ వన్. నేను చెప్పట్లేదు. ద బైబిల్ క్లియర్లీ సేస్. వాక్యం చెప్తుంది. రెవల్యూషన్ చాప్టర్లో ప్రకటన గ్రంథంలో మనం క్లియర్గా చూస్తున్నామని. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే కమ్ టు జీసస్. యేసు దగ్గరికి రా. రిపెంట్ ఫర్ ఆల్ యువర్ సిన్స్. ఈ రోజే పాపాలని యు లీవ్ ఆల్ ద సిన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నీ పాపాలని విడిచిపెట్టి కమ్ టు జీసస్. యేసు దగ్గరికి రా. ద డెలివరర్, నిన్ను రక్షించేవాడు. ద సేవియర్ టు దిస్ వరల్డ్, నిన్ను రక్షించేవాడు. ఈ ప్రపంచాన్ని రక్షించేవాడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఒకటే దేవుడు. అండ్ హీ ఇస్ ఓన్లీ ద జీసస్. అది యేసయ్య మాత్రమే. సో యు నో టుడే, ఈరోజు నువ్వు తెలుసుకున్నావు అకార్డింగ్ టు ద బైబిల్. దేవుని వాక్యం ద్వారా ఐ వాస్ షోడ్ ద బైబిల్ ప్రూఫ్. నేను బైబిల్ ప్రూఫ్ చేసి మీకు చూపించాను. వై దిస్ కరోనా ఎంటర్ అవర్ లైఫ్. ఎందుకు ఈ కరోనా వైరస్ అనేది జీవితంలోనికి వచ్చింది అనేసి, ఈ ప్రపంచానికి వచ్చింది అనేసి వాక్యం మనం చూసాము. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచర్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకు బోధించాడు ఎందుకు వచ్చిందని. నో వాట్ యు హ్యావ్ టు డూ. నువ్వు ఏం చేయాలి? టు ఎస్కేప్ ఫ్రమ్ ద హెల్. నరకా నుంచి నువ్వు తప్పించుకోపోవాలి. ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వైరస్. ఈ ఎస్కేప్ వైరస్ నుంచి నువ్వు బయటికి రావాలంటే యూ నీడ్ ద జీసస్. యేసయ్య నీకు కావాలి. యూ నీడ్ ద జీసస్. యేసయ్య నీకు కావాలి. సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. ఈరోజు యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. సబ్మిట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకో. సో దిస్ ప్లగ్ విల్ బి డిస్ట్రాయ్. ఈ తెగులు అనేది ఏదో వచ్చిందో అది పతనం అయిపోతుందండి. ఆల్ ద వరల్డ్ హ్యాస్ టు సబ్మిట్ టు జీసస్ టుడే. ప్రపంచం అంతా యేసయ్యకి ఈ రోజు లోపడాలండి. ఆల్ హ్యాస్ టు ఒబే జీసస్. అందరూ యేసయ్యకి లోపడాలి. ఈవెన్ పొలిటికల్ రాజకీయ నాయకులు, ఎవ్రీవన్, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, మూవీ స్టార్, సినిమా హీరోలు, హూ ఎవర్ దే ఆర్, ఎవరైనా కావచ్చు, ఆల్ హ్యాస్ టు టుడే నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. ప్రతి ఒక్కరు ఈ రోజు యేసయ్య నామమున మోకాలు ఉండాల్సిందేనండి. దెర్ ఇస్ నో వే. ఇంకా వేరే వేలనేవి, ఇంకా వేరే వేస్ అనేవి లేవు. ఇంకా we know the truth. కాబట్టి మనకు ఆ నిజం తెలుసు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే స్తోత్రం. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. ఐల్ ప్రే ఫర్ యు ఆల్. మీ అందరి గురించి నేను ప్రార్థిస్తాను. Thank you, Holy Spirit God. Thank you, Lord. Thank you, Jesus. Thank you, thank you, thank you, thank you, thank you, thank you, my amazing God, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, my Master, Father, in the name of the Jesus of Nazareth. Thank you, Master. Thank you, Dad. Thank you, thank you. Those who are watching today Facebook Live, Father, melt their hearts in Jesus' name, Father. Let the repentance heart will come upon them today in Jesus' name, Father. Let their past life will be broken in Jesus' name, Father. Let there be new creation in Christ in Jesus' name, Father. Holy Spirit God, oh Holy Spirit God, come upon them, Father. Let your anointment flows upon them, Father. Let your anointment flows upon their houses, Father. Let your gracious presence will flow upon them, Father. Holy Spirit God,
Teach them, guide them, lead them, Father. Father, thank you, Holy Spirit, God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. Oki bashiyara baba. Ori bashala raba sinkara mashandri yozia. Ori nama shalandri glozi bikrishanandri yoz bashandrio. Orina zabashala zikara bashandri glozi karababa rika baba. Ori rashatreni, Lord, those who are watching today, Father, those who are fearing for this death, Father, those who are fearing for the COVID-19, let the fearing spirit leave them in Jesus' name. Those who need the jobs, Father, give them jobs, Father. Those who are waiting for the good life partner, Father, give them good life partner in Jesus' name, Father. Those who are waiting for the kids, Father, open their uterus, Father, and give them wonderful, nice kids in Jesus' name, Father. Holy Spirit, God, those who are watching the Facebook Live, bless each and everyone, Father. Let they understand the word of God today in their lives, Father. Let they repent for their sins, Father. Father, those who are watching the Facebook Live, Father, those who are going to watch the Facebook Live also, bless them, Father. And Father, please save them and please deliver them, Father. And please give them your salvation, Father. You are the Savior. You are only the Savior. You are only the Savior. You are only the salvation. Let all the world knows in Jesus' name, Father. Thank you, Lord. Thank you. Thank you for this amazing movement. Thank you for giving this opportunity to preach in the Facebook Live, Father. Thank you, Holy Spirit, God. Thank you for leading us. Thank you. Bless all the pastors, those who are watching today Facebook Live in Jesus' name, Father. Bless those who are going to teach the word of God and bless them. Use them in Facebook Live mighty in Jesus' name. Bless all the man of God, women of God, those who are giving the Facebook Live in Jesus' name, Father. Use them to glorify your name more in Jesus' name, Father. Thank you, Holy Spirit, God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. In Jesus' mighty glorious name we pray. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సమాధానము మీకు మరెల్లప్పుడు మీ కుటుంబాలకు తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ డానియల్ కుమార్ మూలా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుభాష్, ప్రైజ్ ది లార్డ్. తిమోతి అన్న, ప్రైజ్ ది లార్డ్. రిత్విక్ రాజు చిన్నక్క, హాయ్, ప్రైజ్ ది లార్డ్. సునేకా, ప్రైజ్ ది లార్డ్. రాజేష్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎవాంజలిస్ట్ మోజేష్, ప్రైజ్ ది లార్డ్. ब्रदर प्रेज द लॉर्ड. संजय पंडित, प्रेज द लॉर्ड भैया, आप कैसा है? मुकेश, प्रेज द लॉर्ड. मैथ्यू सैम, प्रेज द लॉर्ड. दीपक ब्रदर, प्रेज द लॉर्ड. भास्कर, प्रेज द लॉर्ड. विशाल, प्रेज द लॉर्ड. ओके, थैंक यू. रवि सलमून, प्रेज द लॉर्ड ब्रदर, प्रेज द लॉर्ड. वैली, प्रेज द लॉर्ड. ओके, येसु गारू, प्रेज द लॉर्ड. विजय गारू, प्रेज द लॉर्ड. पाल तिमोती गारू, प्रेज द लॉर्ड. प्रेज द लॉर्ड. విజయ్ కుమార్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫేస్బుక్ లైవ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని యేసయ్య నామం పేరున నేను కోరుతున్నాను. పెంతికోస్ట్ ఫైర్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలని ఈ ఛానల్లో ఇట్స్ ఇన్ యూట్యూబ్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో కూడా మీరు షేర్ చేయండి అండ్ బీ బ్లెస్డ్. మీరు ఎప్పుడు దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాను. టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్. మీ అందరినీ రేపు కలుసుకోబోతున్నాను విత్ న్యూ టాపిక్తో లాక్డౌన్ విత్ జీసస్ అనే టాపిక్ తోటి నేను మిమ్మల్ని కలుసుకోబోతున్నాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది గ్లోరీ టు జీసస్. బాయ్.